రెండు చిన్న ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిక్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యः వంశర్షిభ్యः మహద్భ్యः నమో గురుభ్యः. సర్వోపప్లవరహితः ప్రజ్ఞానఘనः ప్రత్యగర్థः బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतम्. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथासद्भानुनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః
యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక్క నిమిషం. మనం భగవద్గీత 3వ అధ్యాయంలో 37వ శ్లోకం అధ్యయనం చేశాం. అందులో ఒక్కసారి మళ్ళీ ఆ శ్లోకాన్ని మననం చేసుకుందాం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేన మిహ వైరిణం. కామ ఏష క్రోధ ఏష రజో గుణసముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. మరి మీరు కూడా చదువుతున్నారేటమ్మా? మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి అమ్మా. ఇందులో మనకి ఉన్నటువంటి అరిషడ్ వర్గంలో కామక్రోధ లోపం 6 అంటారు, కానీ ఆ 6 కాదు అని అర్థం వస్తుంది దీంట్లోంచి. 5. ఏదైతే ఒక కోరిక, ఏదైనా ఒక వస్తువు కావాలని ఒక కోరిక కలుగుతుందో అదే క్రోధం అని చెప్తున్నాడు ఇక్కడ. ఏష కామ ఏష క్రోధ. కోరిక తీరకపోతే కోపంలో మారుతుంది. అది ఐసు నీళ్ళ కింద మారినట్టు అంతే. ఉన్నది ఒకటే, రజోగుణ సముద్భవ. అది ఎటువంటిదే? మహాశన. అశనము అంటే దానికి ఎంత తిన్నా కానీ దానికి అంతు లేదు. మహాపాప్మ, చివరికి ఎంత తినేదా మంచి పని చేస్తున్నట్టే పాపాలు చేస్తున్నది. విద్ధి ఏనం ఇహ వైరిణం. ఇది నీ శత్రువుని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా పరమాత్మ మనకి మన శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నాడు ఆయన. ముఖ్యంగా మనకి నెగిటివ్, మనకి ఫోర్సెస్లో ఏది డామినెంట్గా వర్క్ చేస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసి చూపిస్తున్నాడు అండి ప్రపంచానికి అంతకీ కూడా ఆయన. అది అయిన తర్వాత నెక్స్ట్ శ్లోకాన్ని వెళదామంటే, ఈ భాష్యం కూడా చెప్పుకున్నాం మనం. ఎలాగ అది శత్రువు అనే మాటకి ఇక్కడ 38వ శ్లోకంలో ఉదాహరణతో చెప్తున్నాడు. కథం వైరీ ఇది దృష్టాంతై ప్రత్యాయయతి. ఎలాగ శత్రువయ్యా? ఏదో కోరిక కలిగింది, మనిషి పుట్టే కోరికలు ఉండవా ఏమిటి? రకరకాలు ఆ కోరికలు ఉన్నా కానీ అది శత్రువులు ఎందుకు అనుకోవాలి? కొన్ని కోరికలు మంచివని కూడా అనుకోవచ్చు కదా అని అనుకుంటూ ఈ రకంగా కథం వైరీ అంటే ఎలాగా, అది ఎలాంటి శత్రువు అని చెప్పడం ఉదాహరణతో సహా చెప్తున్నాడు. దృష్టాంతై అంటే ఉదాహరణతో ప్రత్యాయతి తెలియజేయబోతున్నాడు నేను. ధూమేనావ్రియతే వహ్నిర్యథా దర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం. మహోదయ ఫాంట్ పెంచండి. ఏమండి? పదవి భాగం. ధూమేన ఆవ్రియతే వహ్ని యథా ఆదర్శ. ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి, అకార ప్రశ్లేషలు 2 ఉన్నాయండి. పదవిభాగం చేసినప్పుడు మామూలుగా ఒకటే ఉంటే, ఒకటే ఉందనుకోండి, అక్కడ అకారం చెప్పాలి. 2 ఉన్నప్పుడు పదవిభాగం చేశాక ఆ అనే అక్షరం చెప్పుకోవాలి. యథాలో థా కూడా దీర్ఘం ఉంటుంది. ఆదర్శ మలేన చ 2 వచ్చినప్పుడు ఆ పదవిభాగం తర్వాత ఆ అనే అక్షరం రావాలని చెప్పడానికి 2 అకార ప్రశ్లేష సింబల్స్ వాడుతుంటారు. ఆదర్శ మలేన చ యథా ఉల్బేన
ఆవృత గర్భ తథా తేన ఇదం ఆవృతం. ఇదండి. ఇక్కడ చిన్న పదం ఉంది. మామూలుగా మనం అందరం వాడేది ప్రకృతి వికృతుల్లో ఇది ప్రకృతి అనే విషయం మనకు తెలియదు. అద్దం అనే మాట అందరం వాడతాం. అద్దం దాని ప్రకృతి అంటే ఆదర్శము ప్రకృతి, అద్దము వికృతి అండి. ఆదర్శాలంటే మన ఏదో గాంధీ గారి ఆదర్శం అది సంస్కృతంలో అద్దం అనేది వికృతి అయితే తెలుగులో దానికి అసలు ప్రకృతి పదం ఏంటంటే ఆదర్శము. అదండి. తర్వాత ఇందులో వచ్చేటువంటి పదం ఒకటి ధూమేన ఆవ్రియతే వహ్ని. పొగచేత ధూమం అంటే మామూలుగా మనం పొగని అర్థం చెప్పుకుంటాం. పొగచేత ఎలాగైతే అగ్నిహోత్రం ఆవరించబడి ఉంటుందో, కనిపించకుండా ఉంటుందో, మనం నుసి చేత మామూలుగా మనకి నిప్పు కనిపిస్తుంది. ఆదర్శ మలేనచ అంటే దుమ్ము పట్టేసినటువంటి అద్దము. అంటే దుమ్ము చేత అద్దము స్పష్టంగా కనిపించకుండా ఎలా చేయబడుతుందో. యథా ఉల్బేన ఆవృత గర్భ. మాతృగర్భంలో ఉండే ఆ మావి ఏదైతే ఉంటుందో ఆ గర్భమును ఆ మావి ఆవరించి ఉంటుందో ఆ విధంగా ఈ జ్ఞానం అనేటటువంటిది, ఈ కోరిక అనేటటువంటి ఇచ్ఛ అనేటువంటి దాని చేత ఆవరించబడి ఉంటుంది అని స్థూలంగా అర్థం అండి. దీని భాష్యం చూద్దాం. ఈ ధూమం అనడంతో వెంటనే మనకి శ్లోకం జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే మేఘ సందేశంలో కాళిదాసు వాక్యం అండి. మేఘ సందేశంలో మేఘం అనేది నిర్వచనం చెప్తాడు ఆయన. ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాత క్వ మేఘ అంటాడండి. ఆ కథలో తీసుకుంటే ఆ యక్షుడు ఏదో పాపం భార్య అతను చేసిన పొరపాటుకి కుబేరుడి చేత శపించబడి 1 ఏడాది కాలం భార్యావియోగం అనుభవించగాక అని శపించబడ్డాడు. వచ్చి రామగిరి అంటే మనం రామ్టెక్ అని చెప్పుకుంటూ ఉంటాం నాగపూర్ ప్రాంతాల్లో. అక్కడికి వచ్చి పడ్డాడని. ఆ పడ్డటువంటి వాడు ఏదో రకంగా భార్యకి గౌరవించుకోవాలని ఉంది. మేఘాన్ని మేఘం ఉంటే మేఘం కనిపించింది అంటే వర్షాకాలం వస్తుంది. ఆ మేఘానికి చెప్పుకుంటాడు తన గోడంతా చెప్పు, నువ్వు వెళ్ళి నా బాధను కాస్త మా ఆవిడికి చెప్పు అని. ఆ సందర్భంలో మేఘం అనేది ఎక్కడైనా ఉంటుందయా, ప్రాణాలు ఉండేటటువంటి వాళ్ళ చేత గౌరవించుకోవాలి అని. అంటే ఆ వేళ గౌరవించాలంటే ఒక మనిషి చేత గౌరవించాలి. ప్రాణం లేనటువంటి ఈ మేఘం పట్టుకెళ్ళి కబురు చెబుతుందా అని అంటూ ఆ మేఘం యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో చెప్తాడండి. మేఘం అనేది ధూమజ్యోతి సలిల మరుతాం. అందులో 4 కాంపోనెంట్స్ ఉంటాయట. ధూమము ఇదే ఈ మాట కోసం ఆ మాట చెప్తున్నానండి. ధూమం అంటే పొగ అని అనుకుంటాం. డస్ట్ పార్టికల్స్ అని అర్థం అండి. అంటే మన ధూళి కణముల యొక్క సమూహం అలా తీసుకోండి. అది ధూమం అనే మాటకి. అంటే పరాగం. దుమ్ము ధూమం అనే మాటకి గట్టి చెప్పాలంటే ఇప్పుడే అనిపిస్తోంది. ధూమము ప్రకృతి, దుమ్ము వికృతమో ఒకవేళ. ఏమండి ఆ ధూమము జ్యోతి, లోపల కాంతి, అది అగ్నిహోత్రం. సలిలము అంటే జలము. మరుత్ వాయువు. ఇందులో పంచమహాభూతాల్లో 4 మహాభూతాలు వచ్చేసి చూసుకోండి. ఎప్పుడైతే ధూమం అన్నామో, ధూళి కణాలు అన్నామో, పృథ్వీకి సంబంధించినటువంటి భాగం వచ్చేసిందండి. పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశాల్లో భూమి యొక్క లక్షణం. భూమి అంతా కూడా ఈ మట్టి చేత ఆవరించబడి ఉంటుంది. ఎండాకాలంలో బాగా నలిగిపోతే దుమ్ము పరాగం పైగా ఆకాశంలో లేస్తుంది. అది ధూమానికి అది ప్రతిబింబం. అంటే పృథ్వీకి సంబంధించినటువంటి భాగం ఇక్కడ వచ్చేసింది ధూమం. రెండోది జ్యోతి. జ్యోతి అంటే అగ్నిహోత్రం. అంటే మూడోది మన పృథ్వీ ఆపహ తేజ వాయురాకాశాలు అంటారు కదండి. పృథ్వీ అయిపోయింది, తేజస్సు వచ్చేది. పృథ్వీ ఆపస్ తేజ. తేజ అనే మాటకి అక్కడ మనకి అగ్నిహోత్రం. అంటే అందులో మెరుపు వస్తుందంటే ఛార్జ్డ్, ఎలక్ట్రిక్ ఛార్జ్డ్ పార్టికల్స్ అన్నీ అందులో ఉన్నాయని చెప్పుకుంటున్నాం. సో ఒకటి కింద నుంచి లెక్కేస్తే మొత్తం 1, 2, 3, 4. 1 భూమి అనుకుంటే పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశాలు. ఆకాశం వదిలేసేయండి, మిగతా 4 తీసుకుంటే ధూమం చెప్పాడు కాళిదాసు. ఒకటోది చెప్పాడు, మూడోది చెప్పాడు సలిలం, మళ్ళీ జలం రెండోది చెప్పాడు, మరుత్ వాయువు చెప్పాడు. అంటే 1, 3, 2, 4 అంటే 1, 2, 3, 4 చెప్పినట్టు అయిందండి. పంచమహాభూతాల్లో 4 మహాభూతాల యొక్క లక్షణాలు కలిస్తే మేఘం ఏర్పడుతుంది అని అక్కడ చెప్పాడండి. 1, 3 చెప్పాడు కదా, అదే పద్ధతి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ధూమ జ్యోతి అక్కడ వాడాడు ఆయన. ఇక్కడ ధూమేన ఆవృతే వహ్ని.
ధూమం అంటే ఇందాక చెప్పినటువంటి భూమికి సంబంధించినటువంటి ఒక దుమ్ము కణాలు అనుకుందాం. వహ్ని అంటే తేజస్సు, అగ్ని. అంటే అగ్నిహోత్రం ఎలాగైతే మామూలుగా మనకి ఇళ్లలో పూర్వం కట్టెపుల్లతోటి లేదా బొగ్గులతోటి చేసేవాడు పైన నుసి ఏర్పడుతూ ఉంటుంది. ఆ నుసి ఉన్నప్పుడు బాగా తెల్లగా అయిపోయిందంటే లోపల నిప్పు లేదనుకున్నాం, కాలేస్తే పొరపాటు దాన్ని అడిగేస్తే చురుక్కుని కాలుస్తుంది. అలాగా లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని పైన ఏర్పడినటువంటి నుసి అంతా కూడా ఎలా అయితే కప్పి వేస్తుందో అనే ఉదాహరణ ఇక్కడ చెప్తున్నాడండి. తర్వాత ఇంక దీని భాష్యంలో పెడదాం. ఇక్కడ ధూమేన అనేది చెప్తూ సహజేన ఆవ్రియతి. ఇక్కడ గొప్ప మాట, సహజం అనే మాటకి అర్థం చెప్పుకుంటామండి. సహజం అంటే అది న్యాచురల్ అనుకుంటాం, కాదండి. ఇక్కడ సహజ, నిప్పుతో సహా పుట్టింది అది. నుసి ఎప్పుడు ఏర్పడుతుందండి? ఆ నిప్పుతో కలిసి ఉన్నటువంటిది కొంతసేపు ధూళి కనుక దూరం అయిపోతే నిప్పుతో సహా పుట్టింది ధూమం, పొగ. సహజ ధూమేన సహజేన ఆవ్రియతే వహ్ని ప్రకాశాత్మక. ప్రకాశవంతమైనటువంటి అగ్నిహోత్రము తనతో పాటు పుట్టినటువంటి పొగ చేత ఆవరించబడి ఉంటుంది. ఎటువంటిది? అప్రకాశాత్మకేనా. తనతో పాటు పుట్టింది కదా, నా ధూమానికైనా ప్రకాశ లక్షణం ఉందా? లేదు. దానికి ప్రకాశ లక్షణం ఉన్నటువంటి అగ్ని తనతో పాటే పుట్టినటువంటి ప్రకాశ లక్షణం లేనటువంటి ధూమం చేత ఆవరించబడి ఉంటుంది అయ్యా. అదండి అక్కడ చెబుతున్నది. అంటే అన్నదమ్ములు కూడా పుట్టినా ఒకటి తెలివైన వాడు కావచ్చు, ఒకటి తెలివి తక్కువవాడు కావచ్చు. ఇది చిన్న ఉదాహరణ కింద. యథావా ఆదర్శ మలేనచ. ఇంకో రకంగా చెప్పాలంటే ఆదర్శ అంటే అద్దము, మలేనచ మాలిన్యం చేత. అంటే దానికి దుమ్ము కొట్టుకుపోయింది అంటుంటాం అద్దం వాడకపోతే, దాన్ని మళ్ళీ తుడుచుకుంటూ ఉంటాం. అలాగా బాగా దట్టంగా మట్టి కొట్టుకుపోయి ఉంటే దాని చేత అద్దము ఏ రకంగా అయితే దానిలో మనకి ప్రతిబింబము కనిపించకుండా దానికి మళ్ళీ ప్రతిఫలించే లక్షణాన్ని ఆవరించేస్తుందో ఈ మాలిన్యము, అదే విధంగా కూడా అనుకోవచ్చయ్యా. ఇంకో ఉదాహరణ, మూడో ఉదాహరణ కూడా చెప్తుంది. యథా ఉల్బేన గర్భవేష్టనేన జరాయుణ ఆవృత ఆచ్ఛాదిత గర్భ. మాతృగర్భంలో ఉండేటటువంటి ఆ శిశువుని ఆ బయట ఉండే మావి ఏ రకంగా అయితే ఆవరించి లోపల ఉంచుతుందో, బయట పడకుండా చేసిందో అన్నాళ్ళు కూడా, లేక జాగ్రత్తగా ఎలా అయితే కప్పి వేసిందో, కనిపించకుండా ఆవరించి ఉంచిందో, ఆ గర్భ వేష్టనేనా అంటే మామూలు వేష్టన అనే పదం కూడా లోపల పేరు చుట్టుకుపోయి ఉంటుంటారు. జరాయున దానికి ఇంకో పేరు ఏంటంటే జరాయువు సంస్కృతంలో. మావి ఉల్బేన అంటే మావి అనే పదం కరెక్ట్ మాట అండి, తెలుగులో మనకు అర్థం చేస్తాం. దాని చేత ఎలా అయితే గర్భ ఆవృత లోపల ఉన్నటువంటి శిశువు ఎలా అయితే ఆవరించబడి ఉంటాడు, తథా తేన ఇదం ఆవృతం. తథా ఆ విధంగా తేన ఆ కోరిక చేత ఇదం ఈ జ్ఞానము ఆవరించబడి ఉంది అని ఇక్కడికి అర్థం చెప్పారండి. ఇక్కడ ఈ ఉల్బం అనే మనకు ఒక పదం వచ్చేవాడికి ఆ పదానికి సంబంధించిన మళ్ళీ పక్క రిఫరెన్సెస్ కూడా మనం చూసుకోవడం అలవాటు ఉంది కనుక ఇక్కడ ఉల్బము అనేటటువంటి మాట మీదండి వేదంలో ఒక చోట వాక్యం ఉందండి. ఆ వాక్యం అది చెప్పాలనిపించింది, అది చూద్దామండి ఒకసారి. ఇదేంటి మనకి తైత్తిరి ఆరణ్యకంలో మొదటి పన్నాన్ని అరుణు అని అంటారు. అందులో ఒక చోట వచ్చేటటువంటి మంత్రం సేయగుం రాత్రి గర్భిణి పుత్రేణ సంవసతి తస్యావా ఏతదుల్బణం యద్రాత్రౌ రశ్మయ యథాగోర్గర్భిణ్యా ఉల్బణం ఏవమేతస్య ఉల్బణం అంటూ మంత్రం అండి ఇది. ఇక్కడ ఏ అర్థంతో చెప్పాడో చూడండి ఒక్కసారి. సేయగం అంటే రాత్రిపూట, ఇప్పుడు సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, రాత్రిపూట ఎందుకు కనిపించట్లేదు ఆయన మనకి? అంటే ఇప్పుడైతే భూమి అడ్డం వస్తుంది, భూమికి అటువైపున ఉన్నాడు కనుక భూమి అడ్డం వస్తుందని మనం చెబుతున్నామండి. ఇంకో రకమైనటువంటి ఊహ ఎలా చేయొచ్చు? రాత్రి అనేటటువంటి ఒక దేవత ఉందయ్యా, ఆ దేవతతో సేయగం రాత్రి గర్భిణి పుత్రేణ సంవసతి. ఆ రాత్రి అనేటటువంటి గర్భిణీ స్త్రీ ఆవిడ.
గర్భిణి ఈ సూర్యుడు అనేటటువంటి వాడు ఆ రాత్రి దేవత యొక్క లోపల సంతానం. ఆవిడ గర్భంలో ఉన్నాడు. గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క లక్షణాలు బయట కనిపించవు. ఇప్పుడైతే మన స్కాన్లు అన్నీ వచ్చాయి కానీ అప్పుడు లేవు. అందుచేత రాత్రి గర్భిణి, గర్భిణీ స్త్రీలా ఉన్నటువంటి రాత్రి పుత్రేణ సంవసతి, ఆ పుత్రుడైనటువంటి ఆదిత్యుడితో సహా లోపల నివసిస్తోంది ఆవిడ. ఆదిత్యుడు లోపల నివసిస్తున్నాడు. తస్యావా ఏతదుల్బణం యద్రాత్రౌ రశ్మయః. ఈ సూర్య భగవాను యొక్క ఆ కిరణాలన్నీ కూడా బయటికి ఎందుకు రావట్లేదంటే, యద్రాత్రౌ రశ్మయః, రాత్రిపూట కిరణాలు ఎందుకు రావట్లేదు అంటే, యథా గోర్గర్భిణ్యా ఉల్బణం. ఎలాగైతే ఒక ఆవు ఉంటే ఆ ఆవుకు ప్రతిదానికి కూడా ఏ స్త్రీ అయినా సరే, గర్భాన్ని ధరించినటువంటిది ఏ స్త్రీకైనా సరే, ఆ కిరణములన్నిటినీ కూడా ఆ మావి లోపల కప్పిపుచ్చి ఉంచేస్తున్నాయా. అందుచేత రాత్రి అనేటటువంటి ఆ స్త్రీ యొక్క గర్భంలో ఆదిత్యుడు ఉండబట్టి ఆ ఆదిత్యుని యొక్క కిరణాలు బయటికి రావట్లేదయ్యా. అందుచేత అది చీకటిగా ఉంటుంది, రాత్రిపూట సూర్యుడు కనిపించట్లేదు అంటూ సాదాగా ఒక ఉత్ప్రేక్షగా ఇక్కడ వర్ణించడం జరుగుతుందండి. ఏవమేతస్య ఉల్బణం అంటూ అక్కడ ఈ ఉల్బణం అనే పదాన్ని వేదంలో అక్కడ వాడడం జరిగిందండి. అయితే వెంటనే ఈ సందర్భానికి ఇంకో వాక్యం కూడా మనం జోడించుకుందామండి. ఎలాగంటే, అంటే ఒక టాపిక్ వచ్చింది రిలేటెడ్గా ఉల్బణం అనే మాటతోటి, ఇంత ప్రకాశమానమైనటువంటి సూర్య భగవానుడిలోను ఇది మనం చెప్పుకున్నామండి. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటాం. చెప్పింది మళ్ళీసారి చెప్పుకోవడం తప్పేం లేదు కూడా, ఆ మాట కూడా అనుకుంటూ ఉంటాం. శాస్త్రస్య జామిత నాస్తి అని. శాస్త్రాన్ని విసుగు లేదండి. ఎన్నిసార్లు అయినా చెప్పింది చెప్పు, మళ్ళీ చెప్పు, పర్వాలేదు. చెప్పిందే చెప్తావు, ఎవరికైనా చెప్పకూడదు. ఉపన్యాసాలు ఇచ్చేప్పుడు చెప్పకూడదు, క్లాసులో పాఠం చెప్పేప్పుడు చెప్పొచ్చుట. చెప్పింది మళ్ళీ చెప్పొచ్చుట. అర్థమయ్యేదా చెప్పాలట, వదిలిపెట్టకుండా చెప్పాలట. అక్కడ సందర్భం ఏంటంటే, సూర్య గోళం ఉందనుకోండి. ఇప్పుడు సూర్యగోళం గుండ్రంగా ఉందనుకుందాం. ఇక్కడి నుంచి చూస్తే గుండ్రంగా కనిపిస్తోంది. అక్కడేం గుండ్రంగా ఉండదు. ఆ జ్వాలలు కొన్ని కోట్ల లక్షల మైళ్ళు, వేల మైళ్ళు వ్యాపిస్తూ ఉంటాయి. ఏ పక్క అన్ని జ్వాలలు ఒకే సమానమైనటువంటి దూరంతో వెళ్ళాలని ఏం లేదు. కొన్ని జ్వాలలు ఓ పక్కకి ఓ కొంత దూరం ఎక్కువ దూరం ఉండొచ్చు, కొన్ని జ్వాలలు తక్కువ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. అక్కడి నుంచి ఆ గోళము బయట అంత ప్రకాశవంతమైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క అక్కడి నుంచి కిరణాలు భూమికి తగలడానికి ఎంతసేపు పడుతోంది. వేసవి కాలానికి శీతాకాలం ఈ తేడా ఉందండి, దూరం. ఇప్పుడు మనం వేసవికాలంలో ప్రవేశించాం. ఇప్పుడైతే సామాన్యంగా సుమారు 8 కోట్ల మైళ్ళు దూరంటండి ఇప్పుడు సూర్యుడికి భూమికి దూరం. అదే శీతాకాలంలో అయ్యేవాడికి 9.5 కోటి మైళ్ళ దూరం ఎక్కువ అవుతూ ఉంటుంది శీతాకాలంలో. అంచేది కొంచెం చల్లగా ఉంటుందిట. 1 కోటి మైళ్ళు రావడంలో, దగ్గర రావడంతో ఎండాకాలం మళ్ళీ మాడిపోతున్నాడు ఇక్కడ ఫీల్ అవుతున్నాం. ఎంత దూరంలో? 8 కోట్ల మైళ్ళు దూరంలో ఉన్న మాడిపోతున్నాం. అదే 9 కోట్ల మైళ్ళు దూరం అంటే గడగా మనం వణికిపోతూ ఉంటాం. అయితే వేగం ఎంత అంటే సెకనికి 1,86,000 మైళ్ళ స్పీడ్తో వస్తాయండి కాంతి కిరణాలు అక్కడి నుంచి. అలా వస్తే 7 నిమిషాలు, సుమారు 7 నిమిషాల సేపు పడుతుందండి. దాన్ని బట్టి లెక్కేసుకుంటారు ఎంత దూరం ఉందనేది. ఏమండి, ఇంత కాంతివంతమైనటువంటి సూర్యుని యొక్క కిరణాలు సూర్యుడి బయట నుంచి, గోళాన్ని బయట నుంచి ఇక్కడ బయలుదేరుతున్నాయండి. కానీ ఆ సూర్య గోళంలో కూడా, ఏమండి, సూర్య గోళం లోపల కాంతి ఉంటుందిగా. అక్కడ కాంతి కిరణాలు ఈ పక్కన ఆ పక్కన ఈ పక్క పరిగెడుతూ ఉంటాయి కదా, వెళ్ళాలి కదా. అక్కడ ఎంతసేపు పడుతుంది అని అది కూడా జస్ట్ ఏదో అనుమానం వచ్చి చూస్తేటండి, సూర్య గోళంలో కాంతి కిరణాలు ఉండవటండి. అక్కడక్కడ కొన్ని కటిక చీకటండి. సూర్య గోళాన్ని బయటే ఈ బ్రహ్మాండమైనటువంటి దీదితులన్నీ, జ్వాలన్నీ కూడా. సూర్య గోళంలో చీకటి, అమావాస్య చీకటి కంటే కూడా ఇంకో ఎక్కువ డార్క్నెస్ అండి. ఇందాక చెప్పిన వాక్యం చూసుకోండి, రాత్రి గర్భిణి పుత్రేణ సంవసతి. ఇంత సూర్య భగవానులోని కాంతి కిరణాలు ఏమైపోయాయ్యా? సూర్యగోళం లోపల మన కట్టెలు వెలుగుతుంటే కట్టె లోపల మంట కనిపిస్తుంది, బయట మంట కనిపిస్తుంది. కానీ సూర్యగోళంలో మాత్రం అంత కాంతి లేదుటండి. వేడి ఉంటుంది, గుర్తెట్టుకోండి, వేడి తగ్గిపోలేదు. ఏమవుతుందిట అంటే సూర్యగోళం లోపల మొత్తం గ్రావిటేషనల్ ఫోర్స్ కదలకుండా చేసేస్తాయండి కాంతి కిరణాలని.
సూర్యగోళంలో ఎంత బరువు ఉందో చెప్పాలంటే మనకి మిగతా గ్రహాలన్నీ మొత్తం అన్ని గ్రహాలు కలిపి సూర్య సౌర కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం గ్రహాలన్నింటినీ కలిపి సూర్యుని కూడా కలిపి బరువు వేస్తే మొత్తం బరువు తూకం చూస్తే 100 కిలోలు అనుకుంటే 98.5 కిలోలు సూర్యభగంలోనే ఉంటుంది. మిగతా అన్ని గ్రహాలు శకలాలు ఈ ఉల్కలు మొత్తం ఇంకా ఏమైనా బయట తిరుగుతున్నాయో అవన్నీ కలిపి కేజీన్నర అంతే, అంతకంటే లేదండి. 98.5 కేజీలు ఆయన దగ్గరే ఉందిట. కేజీన్నర మాత్రం మిగతా గురుడు కానీ శని కానీ భూమి కానీ చంద్రుడు కానీ అన్నీ కలిపి కేజీన్నర లెక్క. అంత హెవీ మాస్ ఉండేప్పటికీ మాస్కి ఎప్పుడు కూడా గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. గ్రావిటేషన్ ఫోర్స్కి కాంతి యొక్క ప్రయాణం మీద వాటికి కంట్రోల్ ఉంటుందండి. అది కదలనివ్వదట కాంతి కిరణాన్ని. కాంతి లోపల ఎంత దూరం, సూర్యుని యొక్క దూరం లోపల సుమారు 13 లక్షల కిలోమీటర్లు అండి సూర్యభగవానుడి యొక్క వ్యాసం. సూర్యభగవానుడి యొక్క వ్యాసం 13 లక్షల కిలోమీటర్లు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి సూర్యుడి యొక్క వేగం ఎంత చెప్పుకున్నామండి? సెకనికి 1,86,000 మైళ్ళు. జస్ట్ మన లెక్క కోసం 2 లక్షలు అనుకుందామండి కాసేపు. 2 లక్షల మైళ్ళు పెర్ సెకండ్ అనుకుందామండి. సో లోపల ఉన్నది మనకి లెక్క కోసం 12 లక్షలు అనుకుందామండి. సెకనికి 2 లక్షల మైళ్ళు వెళితే 12 లక్షలు ఎంతసేపు 6 సెకండ్లో వెళ్ళిపోవాలి. అంటే సూర్యగోళంలో ఈ లోపల అంచులో ఓ పక్కన బయలుదేరింది రెండో వ్యాసంలో వెళ్ళిపోవడానికి 6 సెకండ్లలో వెళ్ళిపోవాలండి కాంతి కిరణం. బయట వెళుతున్నటువంటి వేగమే లోపల ఉంటే. కానిట ఎంతసేపు పడుతుందో తెలుసునండి? 6 సెకండ్లు కాదు, 6 నిమిషాలు కాదు, 6 రోజులు కాదు, 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, 1,00,000 సంవత్సరాలు పడుతుందండి. సూర్య భగవానుడిలో కాంతి కిరణము ఒక లోపల వైపుని ఒక అంచు దగ్గర ఇంకో వైపు వెళ్ళడానికి సుమారు 1,00,000 సంవత్సరాలు కూడా దాటి పట్టచ్చుట. అంత బలవత్తరమైనటువంటి గురుత్వాకర్షణ శక్తి లోపల ఉందండి. ఇది సైంటిఫిక్. ఈ విషయాన్ని అంటే కాంతి కిరణాన్ని ప్రయాణం చేయనివ్వట్లేదు, కనిపించనివ్వట్లేదు, చీకటి అయిపోయింది. దాన్ని మన వాళ్ళు ఎలా కనుక్కున్నారు? అదే ఆశ్చర్యం. ఈ ఉల్బణం అనే మాట ఎందుకు తీసుకొచ్చానంటే వేదంలోంచి, యథా గోర్గర్భిణ్య ఉల్బణం. గోమాత గర్భంలో ఎలా అయితే గర్భస్థ శిశువు ఉంటుందో అలాగే రాత్రి అనేటటువంటి ఒక దేవత ఉంటే ఆ రాత్రినే దేవత అంటే సూర్యుడిలో రాత్రి దేవత ఉంటే ఆ రాత్రి దేవతలు ఈ కిరణాలని లోపల పెట్టేసి కూర్చుందండి. ఆ కాంతి కిరణాలు బయటికి రానివ్వట్లేదు. మరి ఇక్కడి నుంచి వస్తున్నాయి అది కిరణాలు. అందులో అక్కడక్కడ కొన్ని కిరణాలు తప్పించు పారిపోయి బయట పడుతుంటాయండి. ఇప్పుడు మనం చూస్తున్న కాంతి కిరణాలు కూడా సూర్యగోళం లోపల పుట్టి అవి తప్పించుకుని బయటకు వచ్చిన తర్వాత ఇంత వేగంతో బయటకు వచ్చేస్తాయటండి. ఎంత ఆశ్చర్యం! లోపల ఇంకా కాంతి కిరణాలు అని ప్రయాణం చేస్తే ఎలా ఉండేదో ఊహించండి. అసలు ఏ జీవజాలాన్ని బ్రతకలదు అసలు. ఇంత విషయాన్ని చెప్పడానికి అక్కడ ఉదాహరణలోంచి ఇప్పుడు భగవద్గీతని ఎందుకు వేదాంతముల యొక్క ఉపనిషత్తుల యొక్క సారం అన్నారంటే, వేదాల్లో చెప్పినటువంటి ఉపనిషత్తులు చెప్పిన అద్భుతమైనటువంటి కల్పనలన్నీ పట్టుకొచ్చి మనకి భగవద్గీతలో పెట్టాడండి ఆయన. ఇక్కడ ఈ మావి ఎంత బలవత్తరమైనటువంటిదో, గర్భస్థ శిశువుని ఎలా రక్షిస్తూ దాని చుట్టూ ఆవరించేసి ఉంటుందో, కాంతి కిరణాలని రాకుండా సూర్యుడు ఎలా అయితే చేస్తుందో, ఈ కోరిక అనేటటువంటిది మనల్ని లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని అలా ఆవరించి కూర్చుంటుంది అండి. ఆ ఉదాహరణ కోసం ఈ ఉదాహరణ చెప్పుకోవాల్సి వచ్చిందండి. అది ఇంకొకసారి చదువుకుందాం, వాక్యం చదువుకుంటే సంతోషంగా ఉంటుంది. అసలు సేయగుము రాత్రి గర్భిణి పుత్రేణ సంవసతి తస్యా వా ఏతదుల్బణం యద్రాత్రౌ రశ్మయః యథా గోర్గర్భిణ్య ఉల్బణం ఏవమేతస్య ఉల్బణం అంటూ 15వ మంత్రం దగ్గర వస్తుందండి. అది సరే. ఇది ఎందుకు చెప్పినట్టు మనం ప్రస్తుతం ఇందులో చెప్పేటటువంటి మన భాష్యంలో ఈ ధూమం అనేటటువంటి మాట చెప్ప. దీనికి భాష్యం చూడండి. సహజం అప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పేశాం. ధూమేన సహజేన ఆవ్రీతే. సహజేన అంటే న్యాచురల్ కాదండి, సహజ. నిప్పుతో సహా పుట్టినటువంటి పొగతోటి తనతో పాటే పుట్టినటువంటి తన అన్నగారో తమ్ముడు అయినటువంటి అదే కవల పిల్లలు ఒకటైనటువంటి ధూమము చేత అవతల రెండో పక్క శివలింగం కాస్త ఆవరించబడి ఉంది. ప్రకాశమే లక్షణంగా కలిగినటువంటి జ్యోతి ప్రకాశాత్మకత లేనటువంటి ధూమము చేత ఆవరించబడి ఉందా లేనట్టుగానే చేసేస్తున్నది. అదే రకంగా బాగా దట్టంగా ఏర్పడినటువంటి మాలిన్యం అసలు అద్దం మొక్క అవునా కాదా అనేటటువంటి డౌట్ కూడా కలిగేట్లా చేస్తుందిట. గర్భంలో ఉండేటటువంటి శిశువుని ఆ చుట్టూ ఉండే మావి ఎలా
కాపలా మొత్తం ఆవరించేసి ఉంటుందో అలా ఉంటుందండి ఈ కోరిక అనేది, జ్ఞానాన్ని ఆవరించేసి ఉంటుంది అని ఇన్ని చక్కటి ఉదాహరణ చెప్పాడండి. చెప్పి కిం పునః తత్ ఇదం శబ్దవాచ్యం యత్ కామేన ఆవృతం ఇది ఉచ్యతే. ఇప్పుడు ఇంతవరకు అది అది కప్పబడి ఉంటుంది అని అన్నాడండి. ఏది కప్పబడి ఉండేది? ఇప్పుడు ఇందాక చూడండి పైన గర్భ తథా తేన ఇదం ఆవృతం, ఇందాక వెనకాల శ్లోకంలో ఆ రకంగా మావి చేత ఎలా అయితే గర్భస్థ శిశువు ఆవరించబడి ఉంటుందో ఆ రకంగా తేన దీని చేత అంటే కామ అనే పదం ఉందని వాడే కోరిక చేత, ఇదం అని పదం వాడేది, ఇదం ఆవృతం, ఇది ఆవరించబడి ఉంటుంది. ఏదయ్యా ఇదేదో చెప్పకుండా మౌరి టికెట్ అంటే మౌరే ఎవరంటే అంత మౌరే ఇవ్వండి. అలా ఇదం అని అనేసేటి కృష్ణ పరమాత్మ అంటే అది వెంటనే తర్వాత శ్లోకంలో ఉందయ్యా ఇక్కడ. ఆ ఇదం ఏదో ఇక్కడ చెప్తున్నాడు, అక్కడ మనం చెప్పేసుకున్నాం జ్ఞానం అని. ఆ మాట ఎక్కడుంది? ఇక్కడ చెప్తున్నాడండి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ అంటూ పదవి భాగం. ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానిన నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. నేను భాష్యం చూద్దామండి. ఇది ఈ జ్ఞానమయ్యా, దీని చేత ఆవరించబడి ఉందయ్యా. అది జ్ఞానులకి, ఆత్మజ్ఞానులకి నిత్యవైరి, శాశ్వతమైనటువంటి వైరత్వాన్ని కలిగించుని వాళ్ళు బాధ పెడుతూనే ఉంటుంది ఈ అజ్ఞానం. అది ఏమిటంటే ఆ కోరిక అనేటువంటి రూపంలో ప్రవేశించి అది ఎటువంటిది? దుష్పూరము, దానికి తీర్చడం అనేటటువంటి అసంభవము, అనలము, అగ్నిహోత్రము అని ఒక అర్థము, దానికి చాలనే మాట లేదు అని ఈ అర్థాలను కూడా ఇప్పుడు చూద్దామండి, భాష్యంలో చూద్దామండి. ఆవృతం అనే మాటకి ఏమిటంటే, ఆవృతం అంటే ఏతేనా, ఏతేనా జ్ఞానం, ఆవృతం అంటే ఆవరించబడింది, ఏతేనా దీని చేత అంటే వెనకాల శ్లోకంలో రిఫరెన్స్ తీసుకుని కామ అక్కడ పదం వాడేటిగా కోరిక చేత. ఏమిటి ఆవరించబడింది? జ్ఞానం. జ్ఞానం ఆవరించ. ఎవరి యొక్క జ్ఞానం అయ్యా? జ్ఞానిన, జ్ఞానం వచ్చినటువంటి ఆత్మజ్ఞానుల యొక్క జ్ఞానము ఆవరించబడి ఉందయ్యా. అంటే జ్ఞానం వాళ్ళొక్కడిగా ఉంటుందా, మిగతా సామాన్యులు ఉండదా అంటే ఇంకా ఆత్మజ్ఞానం మనకు కలగలేదు. మనం ఆ స్థాయిలో మనం ఊహించుకోవద్దని భావం వస్తుందండి. జ్ఞానులకి ఈ సమస్య ఎంత అంటే మనకేం లేదు, మనకి ఆ సమస్య, మనం దాని గురించి ఆలోచించుకో, మనకి సమస్య ఏమిటి అసలు? అంచేత అది వాళ్ళు ఎలా బాధపడతారో నిత్య వైరిన, అనుక్షణము వాళ్ళకి వైరత్వాన్ని, శత్రుత్వాన్ని వహించి ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు వీళ్ళని పతనం చేసేద్దామా, నిత్య వైరి. ఇది మనం చెప్పుకున్నాం కదండి, విశ్వామిత్ర కథ చెప్పుకున్నాం. అంత మహానుభావుడు రాజ్యాన్ని వదులుకున్నాడు, పుత్రాలు అందరినీ వదిలేసుకున్నాడు, బ్రహ్మత్వాన్ని పొందాలనుకున్నాడు, ఆత్మజ్ఞానం దాకా అంతవరకు సిద్ధమయ్యాడు, అంతా పొందాడు. కానీ చివరికి మేనక ఒళ్ళో పడిపోయాడు. తర్వాత రంభ వచ్చింది, కోపంతో దాన్ని శపించాడు. ఇంకోటి వచ్చేసరికి అప్పటికి మాత్రం కోరిక పనిచేయదు, కోపము పనిచేయదు అని అప్పటికి అర్థమైంది అతనికి. ఇంకా అంతవరకు అనుక్షణం అతను మూడోసారిగా జ్ఞానోదయం అయింది. వీళ్ళు కోపం ద్వారా, కామం ద్వారా మన భ్రష్టు చేస్తారు, లేదా కోపం వచ్చేట్లా చేసి భ్రష్టు చేస్తారు అని మూడోసారి జ్ఞాపకం వాళ్ళు ఎవరు వచ్చినా కానీ పట్టించుకోకుండా కూర్చున్నాడండి. అప్పటికి జ్ఞానోదయం అయిందనమాట, కరెక్ట్గా చెప్పాలంటే. నిత్యవైరిన, ఎన్ని వేల సంవత్సరాల టైం వేస్ట్ అయిందండి ఆ మానవుడికి. అలాంటి వాళ్ళకి నిత్యవైరి అయినటువంటి ఆ కామం, కోరిక అనేటటువంటిది జ్ఞానులకి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఆవరించి ఉంటుందయ్యా. అయితే జ్ఞాని అన్నాడంటే జ్ఞానం వచ్చేసిందనా, రాలేదనా, వస్తోందనా? జ్ఞానం ఇంకా పూర్తిగా సగం సగం ఇంకా నేర్చుకుంటున్నాడు విద్యార్థి వాడు, లేక ఆత్మజ్ఞానం అయిపోయాడా? ఒకసారి వచ్చేసి ఈ పూటకి పర్వాలేదు పరీక్ష పాస్ అయిపోయినట్టా కాదా అంటే ఇక్కడ చెప్తానండి. జ్ఞానీ అంటే ఏమిటంటే, జ్ఞాని అంటే జానాతి అనేనా అహం అనర్థే ప్రయుక్త ఇది పూర్వమేవ. వాడికి తెలుసుంట, వాడికి ఒక కోరిక కలుగుతుంటే వెంటనే వాడి లోపల అప్పుడు వాడు చేసినటువంటి సాధన చేత వాడికి ఒక కోరిక కలిగేప్పటికి మొట్టమొదటి వాడికి ఓహో ఏదో కోరిక వస్తుంది, ఇదేదో నాకు అనర్థమైనటువంటి పనిలో నన్ను ప్రయోగించబోతోంది, ఎందులోకి నన్ను లాక్కోబోతోంది, ఇది లాగేస్తోంది నన్ను అని వాడి ముందరే తెలుస్తుందటండి. ఎంచేత వాడు చాలా కాలం సాధన చేసి ఉన్నాడు కనుక కోరిక పుట్టిన ఆ కోరిక అణుచుకున్నాడా, దాన్ని అణుచుకోలేదా తర్వాత విషయం. కానీ వాడికి వెంటనే దాని తత్వం మాత్రం వెంటనే మరుక్షణం వాడికి మనసులో వాడికి భాషిస్తుందండి. జ్ఞానీ అంటే జానాతి, తెలుస్తుంది. ఏమని? అనేనా అహం నేను అనేనా, ఈ కోరిక చేత
అనర్థే ప్రయుక్త, ఏదో పతనం అయిపోయే దాని మార్గంలోనే నేను ప్రయోగించబడుతున్నాను, నన్ను అందులో లాగేస్తోంది. ఇది పూర్వమేవ జ్ఞాని, అతను పూర్వమేవ జానాతి, ముందరగానే తెలుస్తున్నారు. కోరిక అక్కడ లోపల సంకేత సిగ్నల్ వచ్చిందో వెంటనే అతనికి కౌంటర్ సిగ్నల్ ఇది కూడా వచ్చేస్తుంటండి. అందుచేత ఇంకా అతని భయం ఏంటంటే ఇంకా పూర్తిగా కంట్రోల్ రాలేదు, ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, డేంజర్ ఏంటో తెలిసింది, కానీ తన్ని మానేద్దాం అనేటువంటి సంపూర్ణ సెంటిమెంట్స్ ఇంకా రాలేదు అతనికి. దాంతో పతనం అయిపోతున్నాం అనుకుంటూ దుఃఖీచ భవతి నిత్యమేవ, నిత్యం కూడా భయపడుతూనే దానికి దుఃఖిస్తూ ఉంటాడట. పతనం అయిపోతున్నాం అనుకుంటూ చేసుకుంటుంటాడు. పతనం చేసుకున్నాడు తానే, ఆ కోరికను తీర్చుకోవాలి ప్రయత్నం చేసేవాడు తానే, కానీ పతనం అయిపోతున్నాం దుఃఖిస్తూ చేస్తాడట అవని. నిత్యమేవ దుఃఖి, నిత్యము. అందుచేతనే అతను అత అసౌ జ్ఞానిన నిత్యవైరి. అంచేత అసౌ, ఈ కోరిక అనేది జ్ఞానిన, జ్ఞానికి నిత్యవైరి. నిత్యవైరి అంటే వాడు శత్రుత్వాన్ని వహించుకున్నాడు. వాడు కూడా వాడిని పతనం చేయడానికి ఈ కోరిక సిద్ధంగా కాసు కూర్చునుంది. వాడికి తెలుస్తోంది జ్ఞానికి నేను పతనం అయిపోతున్నాను దీని మూలనే, అయినా సరే మానలేకపోతున్నాడు పెడుతున్నాడు. ఈ బాధ, ఈ దుఃఖం అంతా ఎవడికి తెలుసుని వాడికి ఏంటండి? నతు మూర్ఖస్య, మూర్ఖుడిగా ఈ బాధే లేదుటండి. ఆ సమయంలో ప్రారంభంలో వాడు తెలియదు. వాడు ఏం చేత వాడు మూర్ఖుడికి జ్ఞానికి తేడా చెప్తున్నారండి శంకరాచార్య వారు. సహి కామం తృష్ణాకారే మిత్రమివ పశ్యన్ తత్కార్యే దుఃఖే ప్రాప్తే జానాతి తృష్ణయా అహం దుఃఖిత్వం ఆపాదిత ఇది నా పూర్వమేవా. ఈ మూర్ఖుడైనటువంటి వాడికిట ఆ కోరిక కలిగింది, మే నా కోరిక తీరుతోంది, ఆనందిస్తూ ఉంటాడు. వాడు ఏమంటే ఆ కోరికని మిత్రం ఇవ పశ్యన్, మిత్రుడిలా భావిస్తాడట. అది శత్రువు, అది వీడిని పతనం చేయడానికి సిద్ధంగా కాసు కూర్చుని ఉంది. అది మిత్రం ఇవ పశ్యన్. వీడి సాధకుడు వాడు మూర్ఖుడు. వాడు దానికి పూర్వం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, అనుభవం అయితే అప్పుడు తెలిసిన వాడికి. అలా వాడు మిత్రుడిలా భావించుకుంటూ ఉంటాడు ఈ కోరికని. ఎప్పుడు తృష్ణాకాలే, ఆ కోరిక కలిగిన సందర్భంలో. కానీ ఆ పనంతా అయ్యేప్పటికి చివరికి ఏం మిగిలింది వాడికి? తత్కార్యే, కార్యము అంటే చివరికి వచ్చే ఫలితం అండి. ఏదైనా పని చేసే కార్యం అంటే పని చేస్తే వచ్చే ఫలస్థితి కార్యస్థితి. కారణ కార్యభావం అంటే ఒక పని ప్రారంభించడానికి ఏమేమి ఉంటాయి కారణాలు. కార్యం అంటే అవుట్పుట్ వచ్చే టైంలో ఏమొస్తుందంటే దుఃఖే ప్రాప్తి. అప్పటికి వాడి దుఃఖమే మిగిలింది వాడికి. అప్పటికి వాడికి తెలిసి వచ్చింది, అరే రే 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 ఈ కోరిక మూలనే కదా మన మిత్రుడు అనుకున్నాం, దాన్ని అనుకుని మనం దాన్ని ఆశ్రయించుకుంటూ వెళ్ళిపోయాం. దుఃఖే ప్రాప్తే, ఆ దుఃఖం వచ్చినప్పుడు జానాతి, అప్పుడు తెలిసి వస్తుంటే ఏమన్నా తెలిసి వస్తుంది వాడికి? తృష్ణయా అహం దుఃఖిత్వం ఆపాదిత. ఆ కోరిక చేత కదా ఈవేళ ఈ క్షణంలో దుఃఖాన్ని పొందవలసి వచ్చింది. ఆపాదిత అంటే దుఃఖం వచ్చింది, దుఃఖిత్వం ఆపాదిత, దుఃఖం పొందుటకు నేను చేయబడ్డాను అంటే దుఃఖం పొందాను ఇప్పటికి అని ఎప్పుడు దానికి ఫైనల్ రిజల్ట్ వచ్చేది చూస్తాడండి వాడు. ఇది నా పూర్వమేవా, ముందర వాడికి తెలియలేదు. వాడికి మంచి సినిమా ఉంది, ఎగ్జామినేషన్స్ ముందర ఓ కుర్రాడి సినిమాలు చూడడం అలవాటు, వాడి పరీక్ష గురించి పెద్ద వాడి పట్టింపు లేదు వాడికి. పూర్వం బాగుంది ఆఖరి రేపు పొద్దున పేపర్ అనగా చదివేద్దాం కాబట్టి రాత్రి అనుకున్నాడు, కుదరలేదు, పరీక్ష ఫెయిల్ అయ్యాడు. అప్పటికి తెలిసి వచ్చింది వాడికి. వాడి ఫ్రెండ్స్ అందరూ పాస్ అయిపోయాడు, వాడు మిగిలిపోయాడు. వాడికి ముందు తెలియలేదు. అది ఎలాంటి ఉదాహరణ చెప్తున్నాడండి. అంచేత ఇప్పుడు ముందు ఎవరు మొదటి నుంచి బాధపడుతున్నాడు, ఎవరు భయపడుతున్నాడు? ఎవరు? జ్ఞాని. మూర్ఖుడు ఎప్పుడు భయపడ్డాడు? చివరికి ఫలితం వచ్చాక. జ్ఞాని మొదటి నుంచి భయపడుతుంది, చివరి కూడా ఆ తృష్టితో ఉన్నంతకాలం వాడు చివరి కూడా ఫలితం అదే. అయితే వాడు చివరి క్షణంలో కాదు, వాడు మొదటి నుంచి వాడికి లోపల భయం ఉంది, అయిపోయింది పతనం అయిపోతున్నా అనుకుని భయపడుతూనే వాడు అందరూ మునిగిపోయాడు. వీడు మునిగే ఆఖరి క్షణంలో తెలిసి అంతలో ఏదో తీగా ఉందో అనుకుంటూ ఉంటాడు. జ్ఞానిన ఏవ నిత్యవైరి. కిం రూపేణ? కామరూపేణ. ఏ రూపంలో వాడు నిత్యవైరయ్యా? కామరూపేణ, కోరిక అనేటటువంటి ఆ రూపంలో అది నిత్యవైరి. అంటే చెప్తానికి కామరూపము అనేటటువంటి పదానికి వ్యుత్పత్తి చెప్తున్నారండి. మనం రాక్షసులతో కామరూపులు అంటుంటాం. ఇప్పుడు శూర్పణఖ వాళ్ళు ఏ రూపంగా వస్తే ఆ రూపం ధరించగలరు. అది సీతాదేవి శ్రీరామచంద్రుడు కలిసి ఉండగా అది మంచి సుందరమైనటువంటి స్త్రీతో వచ్చింది. అది మహా ముసలిది, రాక్షస స్త్రీ, దాని భయంకరమైనటువంటి ఆకారం కలిగింది. కానీ అది కామరూపత్వం దానికి ఉంది, దాని కోరిక ఉంది. ఆ రకంగా ఏ రూపం కావస్తే ఆ రూపం. కామ ఇచ్చైవ, కోరికయే రూపం దానికి. ఇచ్చైవ ఎలా వస్తుందండి? ఇచ్ఛా ప్లస్ ఏవ ఇచ్చైవ, కోరికయే దానికి రూపం. అస్య ఇది కామరూప.
తేన కామరూపేణ అటువంటి అది ఎటువంటిదియా దుష్పూరేణ ఈ కోరిక తీరిపోయింది. ఒకటే కోరిక కార్డుది, ఈ కార్డు వాడేసాం అయిపోయింది, ఇంకే ఖాళీగా లేదండి. వెంటనే అక్షయపాత్రం ఇస్తుంది, వెంటనే రెండో కోరిక అక్కడ వచ్చి కూర్చుంటుంది. దుష్పూరేణ దుఃఖేన పూరణం అస్య ఇది దుష్పూర. అది పూరణం అంటే నింపుటకు శక్యము కానటువంటిది. నింపడం అంటే ఒక గంగాళంలో నీళ్లు పోస్తున్నామండి, పొయ్యిగా కొంత ఎంతసేపు అయినా గంగాళం నిండి తీరుతుంది. కానీ ఈ గంగాళం ఎంత పోసినా సరే అది నిండదు. దుఃఖేన అంటే చాలా కష్టపడితే దుష్పూర చాలా శ్రమతో కానీ నిండదు అది అని ఒక రకం. అంటే నిండదు. నువ్వు ఎంత అంటే ఎంత నువ్వు ప్రయత్నం చేసినా సరే, నీ ఆస్తి అంతా అందులో వేసేసినా సరే నీ కోరిక తీరదయ్యా అని చెప్పడం ఒకటి. అనలేనచ, అనలం అంటే మామూలు రెండు అర్థాలు చెప్పాను. అనలం అంటే అగ్ని, నిప్పుకి ఏమైనా హద్దు ఏమైనా ఉందా? సర్వభక్షకుడు అని పేరండి అగ్నిహోత్రుడికి. ఇది అది అనేది సర్వము భక్షించగలడు ఆయన అని ఒక అర్థం అండి. రెండో దానికి నా అస్య అలం, నా అలం అనలం. అలం అంటే చాలు. ఇప్పుడు భోజనం చేస్తున్నాం అనుకోండి, వడ్డిస్తూ ఉంటారు, చాలు ఎంత కొంతసేపు ఎంత తినగా అంత తింటాం, మొహమాట పెట్టి ఇంకొంచెం ఎక్కువ, ఇంకా తర్వాత వద్దు బాబోయ్ అంటాం చివరికి. ఆ వద్దు బాబోయ్ అనే మాటకి ఏమిటంటే సంస్కృతంలో అలం చాలు. నా అలం చాలు అనే మాట లేదు, అనలం. అంటే అగ్నిహోత్రానికి ఈ మాట ఇక్కడ మనకి ఆలంపురం అంటే మనకి ఇలాంటి పదాల నుంచి వచ్చిందేనండి. నా పర్యాప్తి, హద్దులు లేవు దానికి, ఇది అంతం లేదు దానికి. అంతం లేదు అనే మాటకి చెప్పే పదం ఏంటంటే అనలము. విద్యతే ఇది అనలహ. అగ్ని అంటే చాలు అనే మాట విద్యతే ఇది అనలహ. ఈ కోరిక అనే దానికి చాలు అనే మాట లేదయ్యా. దాని తర్వాత ఇంకా అయిన తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, అలా వస్తూనే ఉంటాయి అక్షయపత్రం చూస్తున్నట్టుగా అని. ఇటువంటి దీని చేత జ్ఞాని అయినటువంటి వాడు మొదటి నుంచి భయపడుతూ ఉంటాడు. జ్ఞాని కానటువంటి వాడు చేతులు కాలే మొత్తం అంత మొత్తం ఒళ్ళంతా కాలిందో అప్పటికి వాడు తెలిసి వస్తుంది వాడికి అని. ఈ రకంగా దాని యొక్క భావాలన్నింటినీ చెప్పుకుంటూ వచ్చారండి. చెప్పిన తర్వాత నెక్స్ట్ వెంటనే అయితే ఈ కోరిక ఎక్కడ ఉంటుంది ఆ శరీరంలో అసలు? అదేదో తెలిసి ఆ భాగాన్ని కంట్రోల్ చేస్తే మొత్తం ఇంకా కోరికతో ఆగిపోతుంది కదా అనే ప్రశ్న వస్తుందని. దానికి కూడా అంటే ఇప్పుడు సాధనలో ఎక్కడ మనం కాన్సన్ట్రేట్ చేసి మెడిటేట్ చేసి ధ్యానం చేసి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కడ నేను కాన్సన్ట్రేట్ చేయాలి అనే దానికి అంటే ప్రశ్న చెప్పాడు, ప్రశ్న యొక్క డిస్క్రిప్షన్ అంతా ఇచ్చాడు, దాని అవుట్పుట్ యొక్క లక్షణాలన్నీ చెప్పాడు. ఇంకా కంట్రోల్ చేసుకునేటువంటి భాగంలోకి వస్తే కిం అధిష్టాన పునః కామ జ్ఞానస్య ఆవరణత్వేన వైరీ సర్వస్య ఇది అపేక్షాయాం ఆహా. అంటే కిం అధిష్టాన, దేని మీద అధిష్ఠించి ఎక్కడ ఉండి అని అర్థం అండి. అధిష్ఠించి అంటే సింహాసనమే అధిష్ఠించాడు రాజుగారు అంటే సింహాసనమే కూర్చున్నాడు, అధిష్ఠించాడు పదం వాడతాం మనం. సింహాసనాన్ని అధిష్ఠించాడు ధర్మరాజు, లేదా శ్రీరామచంద్రుడు సింహాసనం అధిష్ఠించాడు, ఈ పదం వాడతాం. ఆ పదం కిం అధిష్టాన, దేని మీద ఉండి, పునః కామ జ్ఞానస్య ఆవరణత్వేన, ఎక్కడ కూర్చుని, ఇందాక చెప్పింది ఏంటి, జ్ఞానాన్ని ఆవరిస్తుంది. ఇది శత్రువు, అందరికీ శత్రువు, ఒకళ్ళకే కాదు. ఎక్కడ కూర్చుని ఈ కోరిక జ్ఞానస్య ఆవరణత్వేన, జ్ఞానానికి ఆవరించుట చేత సర్వస్య వైరి, అందరికీ కూడా శత్రువు అనేటటువంటి ఎక్కడ ఉంటుంది అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలండి, ఈ అందరి యొక్క జ్ఞానాన్ని ఆవరించేటటువంటి, అందరికీ శత్రు రూపంలో ప్రవర్తించేటటువంటి కోరిక ఎక్కడ ఉంటుంది, కోరిక ఎక్కడ పుడుతుంది. ఇది అపేక్షాయాం అంటే ఆ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, అపేక్ష ఉపేక్ష రెండు ఉంటాయండి. అపేక్ష అంటే తెలుసుకోవాలని కోరిక, ఉపేక్ష అంటే ఉదాసీనంగా ఉండడం. ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఎందుకు చెప్తున్నాడయ్యా ఇప్పుడు ఆ మాట ఎందుకయ్యా అంటే, ఇందాక చెప్పాడు కదా దానివల్ల ప్రమాదాలు ఏమిటో చెప్పాడు. మూర్ఖుడైతే చేతులు కాలేక ఒళ్ళు కాలేక అప్పుడు తెలుసు వస్తుంది, మొట్టమొదటి ముందు అది వస్తుండగానే తెలుసు వస్తుంది. జ్ఞాతేహి శత్రు అధిష్టానే సుఖేన శత్రు నిబర్హణం కర్తుం శక్యతే ఇది. జ్ఞాతేహి శత్రు అధిష్టానే, ఇది శత్రువు అనే ముందర విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆ శత్రువు యొక్క స్థావరం, శత్రువు యొక్క స్థావరం కనుక తెలిస్తే, సుఖేన శత్రు నిబర్హణం కర్తుం శక్యతే, ఆ శత్రువుని లేపేయడం, తొలగించడం. నిబర్హణం అంటే తొలగించడం, శత్రువుని తొలగించడం అనేది సుఖేన కర్తుం శక్యతే, చాలా సులభంగా చేయొచ్చయ్యా. ఇప్పుడు మిలిటరీలో ఇప్పుడు సపోజ్ ఇరాన్లోనూ అక్కడ యుద్ధం అవుతోందండి. అమెరికా వాడు
అమెరికా వాడు ఎంత పొరపాటు చేసాడో అసలు ఇప్పుడు వాడు అనుకోవాలి అసలు. అయిపోయింది అయిపోయింది, ఇంకా 90%, 99% నెగ్గేసా, ఇంకేం లేదు అని అన్నాడు. ఇరాన్ వాడు మొత్తం వాడు ఆయుధాలని భూమిలో దాచేసి కప్పెట్టేసి, ఏమండి, సమాధి చేసినట్టు చేసి దాచేసి ఉంచుకున్నారు వాళ్ళు, పర్లాంగు లోపల లోపల పెట్టేసి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అమెరికా వాడు వాడగలిగినట్టు అస్త్రాలన్నీ వాడేసాడండి. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కటే తీస్తున్నారు లోపల నుంచి. ఇప్పుడు అమెరికా వాడి రిపోర్ట్ ఏంటంటేనండి, నిన్న కాక మొన్న వాళ్ళ దగ్గర 100 అస్త్రాలు ఇప్పటికే 40 పోయే, ఇంకా 60 మిగిలేయటండి. ఇరాన్ వాడి దగ్గర ఇంకా 60 ఉన్నాయిట. ఇంతవరకు వాడికి పోయింది అనుకో 40% పోయింది, ఇంకా 60% ఉంది ఇంకా. వాడు తిరగబడి ఇజ్రాయెల్ని ఎప్పుడైనా కొట్టచ్చు. ఈ విషయం కనుక తెలిసి ఉంటే శత్రువును వధించవచ్చు. మొట్టమొదటి రోజు, రెండో రోజున ఇరాన్ యొక్క అధ్యక్షుడిని లేపేశారు. ఇంకేది వాడు ఎక్కడ ఉంటాడో తెలుసు కనుక అది అక్కడ చెప్తూ, అంటే ఏమిటనమాట, వాడు ఎక్కడ ఉంటాడో జ్ఞాతే శత్రువు అధిష్టాని, శత్రువు ఎక్కడ ఉంటాడో తెలిస్తే ఆ శత్రువుని తొదముట్టించడం సుఖంగా జరుగుతుంది. సుఖేనా శత్రు నివారణం కర్తం శక్యతే, ఆ శత్రువుని నిర్మూలించడం అనేది సుఖంగా జరుగుతుంది. అది తెలియదు, చాలా కష్టపడిపోవాలి అంటూ దానికి ఇప్పుడు ఈ కోరిక అనేటువంటి బాడీలో ఎక్కడ పుడుతుంది, ఇది మనకి జ్ఞాపకం ఉంచుకోండి. 2వ అధ్యాయంలో కూడా ఇదే టాపిక్ జరిగిందండి. మనం దాన్ని చాలా వివరంగా చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందా? ఝాయతో విషయాన్ పుంసః సంగస్తే, 2వ అధ్యాయంలో 60 శ్లోకం దగ్గర ఆ ప్రాంతంలో చూసుకోండి, 61, 62, 63 దగ్గర చూసుకోండి. 2వ అధ్యాయంలో ఝాయతే విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని ఎక్కడ ఇక సర్వ 62, 63. 62, 63 ఝాయతో విషయాన్ని పోసా 61 చూడమ్మా, అది 62, 62 అండి జాయతో విషయానండి. అది 62 అక్కడండి. కోరిక ఎక్కడ పుడుతుంది, నువ్వు ఏ వస్తువు గురించి ఆలోచిస్తూ ఉంటావో 2 సార్లు ఆలోచించావో పడిపోయావు అనమాట, కోరిక దాన్ని పడుతుంది, ప్రారంభమైపోతుంది. అది ఎప్పుడైతే పడిందో దాని దగ్గర వీళ్ళు కూర్చుందాం, ఆ కూర్చుంటే సంగము అనేది ఏర్పడుతుంది. ఆ సంగాత్ మొట్టమొదట 1, 2 సార్లు చూస్తే, వింటే, ఆలోచిస్తే దాంతో సంఘం ఏర్పడింది, ఒక అటాచ్మెంట్ ఏర్పడింది. అటాచ్మెంట్లోంచి కోరిక పుడుతుంది. అదండి కృష్ణ పరమాత్మ యొక్క అనాలిసిస్. అది ఎక్కడ పుడుతుంది, అది ఆ పుట్టింది, అది ఎక్కడ ఉంటుంది, కరెక్టే, అక్కడ దేంట్లో నుంచి పుడుతుందో చెప్పాడు. అది ఎక్కడ ఉంటుంది వచ్చాక, ఆ విషయం ఇక్కడ చెప్తున్నాడండి. ఇంద్రియాణి, అది ఇక్కడ చెప్తుంది, ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయచ్చేష జ్ఞానమావృత్య దేహినం. పదవిభాగం, ఇంద్రియాణి మనః బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే ఏతై విమోహయతి ఏషః జ్ఞానం ఆవృత్య దేహినం. అది పుట్టిన తర్వాత ఇందాక చెప్పినటువంటి ఝాయతో విషయానుభవం సహా, ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నావు, 1, 2 సార్లు ఆలోచిస్తున్నావు, దాంతో సంఘం ఏర్పడింది, అటాచ్మెంట్ పెరిగింది. అటాచ్మెంట్ వల్ల కోరిక పుట్టింది. ఆ పుట్టిన కోరిక ఎక్కడ ఉంటుంది అది చెప్తున్నాడండి. అంటే ఇక్కడ దాని ఆన్సర్ ఇచ్చేసాడు ఆయన, కృష్ణ పరమాత్మ. అంటే దాన్ని దీన్ని కలిపి చదువుకుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇంద్రియాణి, అది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే, ఇంద్రియాణి మనః బుద్ధిచ అస్య కామస్య అధిష్టానం ఆశ్రయ ఉచ్యతే. ఆ కోరిక ఎక్కడ ఉంటుంది అంటే ఇంద్రియాల్లో ఉంటుంది. అది ఒక్కచోటే ఉండదు. ఇంద్రియాలు అనేప్పటికీ ఏమిటి, మొత్తం అన్ని ఇంద్రియాలు కూడాను. రెండోది మనస్సులో కూడా ఉంటుంది, అంతేకాదు బుద్ధిలో కూడా ఉంటుంది. అంటే ఏకకాలంలో అది ఇంద్రియాల లెవెల్లో ఉంటుంది, మనస్సు లెవెల్లో ఉంటుంది, బుద్ధి లెవెల్లో కూడా ఉంటుంది. అంతే. ఆశ్రయం అంటే అక్కడ ఆశ్రయం ఉంటుందంటే ఏమిటి, అది అక్కడ నివసించి ఉంటుంది, అది అక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక దాంట్లో కొడుతుంటే రెండో పక్కకి వెళ్ళిపోతుంది, రెండో పక్కన కొడుతుంటే మొదటి దాంట్లో రావచ్చు, మూడో వెళ్ళిపోవచ్చు. క్యాన్సరు ఆ ఇష్యూ ఏదైతే ఉంటుందో అండి, ఆ క్రిమి ఎంత తెలివైందో చెప్తారు డాక్టర్స్ అందరూ కూడా, ఎంత తెలివైందో. ఒక చోట దానికి చాలా ఇంటెలిజెంట్ ఇది. ఆ క్రిమి ఎక్కడైనా శరీరంలో ఆపరేట్ చేస్తున్నారు అనేప్పటికీ, అంటే సర్జికల్ ఆంకాలజీ వాడు స్టార్ట్ చేస్తున్నాడు అనేప్పుడు ఏం చేస్తుంటే, ఆ ప్రాంతం నుంచి అది రక్తంలో కలిసి ఎక్కడికో మారుమూలు వెళ్ళిపోతుందండి.
చేతి మీద వ్రణం ఏర్పడింది. అక్కడ చేతికి ఆపరేషన్ చేస్తున్నారు, చేతి మీద క్యాన్సర్ వచ్చింది. ఆ క్షణంలో అక్కడ వెళ్ళిపోయి కారులో బొట్టనవేలు దగ్గర ఎక్కడో పారిపోతుంటండి. కాలి బొట్టనవేలు దాని సంబంధం ఎవడు ఊహించలేడు. అది ఎక్కడైనా ఉండగలదు. ఎలా వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతుందంటే అది మళ్ళీ వెంటబడి ఎప్పటి కూడా చూస్తూనే ఉంటుంది. ఎప్పుడు దెబ్బ కొడదాం వీడిని నన్ను మొత్తం శరీరం నుంచి లేకుండా చేద్దాం ట్రై చేశాడు కదా, వీడు మళ్ళీ కొట్టాలంతే. తన సైన్యాన్ని పెంచుకుంటూ ఉంటుందండి. అలాంటిదండి ఇది. ఎక్కడెక్కడ ఉంటుందండి? ఒక చోట ఇంద్రియాల్లో ఉండొచ్చు, మనస్సులో ఉండొచ్చు, బుద్ధిలో ఉండొచ్చు. ఇంతకంటే మరి దానికి స్థానాలు బాడీలో ఇంకేం లేవండి అని చెప్పి ఆ మాట. ఇంద్రియాణి మనః బుద్ధి చ అస్య కామస్య అధిష్టానం. అధిష్టానం అంటే ఆశ్రయము, షెల్టర్, ఉండేటటువంటి ప్లేసు అని అంటారయ్యా అని అందరూ అంటుంటారు. ఈ 3 చోట్ల కూడా కోరిక ఉండదు. అంటే కోరిక ఇంద్రియాల స్థానంలో ప్రారంభం అవచ్చు, అక్కడ నివసించవచ్చు. పుట్టడం అయిపోయింది, పుట్టిన ఇంద్రియాల్లో ఉండొచ్చు, తర్వాత మనసులో ఉండొచ్చు, బుద్ధిలో ఉండొచ్చు అయ్యా. అది ఉండి ప్లేసులు అవి. ఏతై ఇంద్రియాదిభి ఆశ్రయై, అది అక్కడక్కడ ఇంద్రియాల్లోనూ మనస్సులోను బుద్ధిలోను ఉండి చివరికి ఈ జీవుణ్ణి ఎలా చేస్తాయంటే విమోహయతి, వివిధం మోహయతి. ఏషః కామః జ్ఞానం ఆవృత్య ఆచ్ఛాద్య దేహినం శరీరం. ఈ జీవుని యొక్క జ్ఞానాన్ని ఆవరించేసి ఈ దేహంలో ఉన్నటువంటి ఈ జీవుణ్ణి, శరీరి అంటే జీవుడు, శరీరం లోపల ఉండేవాడు. ఇప్పుడు నేను అనేటువంటి ఒక వ్యక్తి లోపల నేను భాషిస్తుంది. అలా మీకు కూడా ఎవరి మట్టికి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది నేను అనే మాట, మీ పేరుతో సహా, మీ ఊరితో సహా, మీ అడ్రస్తో సహా. అది జీవుడు. ఆ జీవుని యొక్క జ్ఞానాన్ని ఆవరించేసి అనేక రకాల మోహాల్లో పడేస్తుంటుంది. వివిధం మోహయతి, అనేక రకాలుగా మోహంలో పడేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే మోహయతి అన్నారోనండి, వెంటనే మనకి ఒక చక్కటి వాక్యం దుర్గా సప్తశతిలో ఉందండి. చాలా గొప్ప వాక్యం అది. ఇదే పదం. అది 13వ అధ్యాయంలో వస్తుందండి. వాక్యం జస్ట్ మీకు చదివి వినిపిస్తాను. పదమూడో అధ్యాయంలో 4వ శ్లోకం అండి ఇది, దుర్గా సప్తశతిలో. ఓం తయా త్వమేష వైశ్యశ్చ తథైవాన్యే వివేకినః మోహ్యంతే మోహితాశ్చైవ మోహమేష్యంతి చాపరే. అదే మాయ అంటుంటారు అనుకోండి. మోహ్యంతే, ఇప్పుడు మోహంలో పడుతున్నారు. సృష్టిలోని ప్రతి జీవి, ఎక్కడో ఎక్సెప్షన్స్ ఒకళ్ళిద్దరు వదిలేసేయండి, ఆల్మోస్ట్ అందరూ కూడా మోహంలో పడుతూనే ఉన్నారు ఇవాళ. మోహితాశ్చైవ, ఇదివరకు మోహంలో పడ్డారు, ఎవరు తప్పించుకోలేకపోయారు, ఎక్కడో ఒక్కడితే తప్ప. మోహమేష్యంతి చ అపరే, ఇంకా అందరూ కూడా భవిష్యత్ కాలంలో కూడా మోహంలో పడతారు. అదండి దాని యొక్క లక్షణం. ఎలా పడతారు? వివిధం మోహం. మరి ఇక్కడ వాక్యం తీసుకోండి. విమోహయతి, ఆ వి అనే పదానికి ఉపసర్గ, దానికి అర్థం ఏంటంటే వివిధం, అనేక రకాలుగా. వాడేదో అలా పాడేయాడు కనుక నేను ఆ మార్గంలో వెళ్ళంటే, ఈ మార్గంలో అయితే ఇంకో మార్గం, దాని 90 మార్గాలు ఉన్నాయి దాన్ని పడేయడానికి. వివిధం మోహయతి, అనేక విధాలు, దానికి అనంతమైనటువంటి విధానాలు, వివిధమే అనేకమైనటువంటి అనంత కోటి విధానాలతోటి అది మోహయతి, మోహంలో పడేస్తుంది. ఈ మాట ఏదో మాట్లాడకండి ప్లీజ్. ఆచ్ఛాద్య దేహినం శరీరం. ఈ కామం అనేటటువంటిది జ్ఞానాన్ని ఆచ్ఛాదన చేసి, ఎవరి దేహాన్ని? ఆచ్ఛాద్య దేహినం శరీరం, దేహంలో ఉండేటటువంటి ఆ జీవుని యొక్క ఈ జ్ఞానాన్ని ఆవరించి వాడిని ఇంకెవరైనా ఆవరించబడినప్పుడు, జ్ఞానాన్ని కప్పేసినప్పుడు వాడి అజ్ఞాని కిందే ప్రవర్తిస్తున్నాడు. వాడు అజ్ఞానంతో ఉన్నసేపు వివిధం మోహయతి, వాడిని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ వాడి మోహంలో పడేస్తుందండి అంటూ ఈ శ్లోకానికి ఇక్కడ ఈ భాష్యం చెప్తారు. చెప్పి తర్వాత అంచేత ఏం చేయాలయ్యా నువ్వు? ఈ మూడిటికి కలిపి ఇంకో గొప్ప మాట చెప్పారండి. ఇందులో ఎక్కడో శ్లోకం మిస్ అయ్యానేమో అనిపిస్తుంది. సరే లేదండి, కరెక్ట్ గానే ఉంది. మిస్ అవ్వలేదా? 40 చెప్తున్నారండి, కరెక్టే. అంటే 37, 30 ఓకే సరే. 41 ఏమిటి? 41 మొదలు పెట్టాలండి. యతః ఏవం
తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అని ఇక్కడ చెప్తూ పదవిభాగం. తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహి. ఇక్కడ ప్రజహి హీనం కాదండి, ఈ రెండో హీతో పాటు హీయానంలో ఉండేదాన్ని మళ్ళీ పదవి హీ ప్లస్ యానం, ఆ హీ దీందే ప్రజహిహి అని రాసుకోవాలి. హకారం విసర్గం రాయకూడదు అక్కడ. ప్రజహి రాసి అలాంటి హీ ఇంకోటి రాసుకోవాలి. ప్రజహిహి ఏనం జ్ఞాన విజ్ఞానం నాశనం. ఇప్పుడు అని చేత నువ్వేం చేయాలి అంటే అంత సమస్య చెప్పాడు, ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పాడు. ముందర ఇంద్రియాల్లో, దాని తర్వాత మనస్సు, దానికంటే హైయర్ లెవెల్ బుద్ధి, అది ఎక్కడైనా ఉండొచ్చు, అది ఎక్కడి నుంచి అయినా సరే దెబ్బ కొట్టచ్చు. అది అంతే. మొట్టమొదటి ముందు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి అర్జున. అది ఇచ్చేదంటే సర్వనాశనం చేసేస్తున్నది అంటూ ఇంద్రియాలను ముందర కంట్రోల్లో పెట్టుకో అంటూ దాని భాష్యం చూద్దామండి. తస్మాత్ ఇంత విషయం చెప్పాను కనుక తస్మాత్ అందువలన, ఎందువలన ఇందాక చెప్పినట్టు అది సర్వజ్ఞానులకి కూడా వైరి, నిత్య వైరి అవడం చేత అది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కనుక పతనం చేయడానికి. అది ఎక్కడ ఉంటుందో నీకు ఇప్పుడు చెప్పాను కనుక, ఇంద్రియాలు అందులో ప్రారంభ స్థానం కనుక ముందర నువ్వు చేయవలసింది ఏంటంటే తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ పూర్వం నియమ్య వశీకృత్య. అంచేత హే భరతర్షభ, భరతవంశంలో శ్రేష్ఠుడైనటువంటి అర్జున, నువ్వు ఇంద్రియాన్ని ఆదో పూర్వం నియమ్య, నీ ఇంద్రియాల ముందర కంట్రోల్లో పెట్టుకో, వశంలో పెట్టుకో. వశీకృత్య, అది బలవంతంగా లాక్కుపోతుంటాయి. ఓ స్ప్రింగ్ తిప్పితే అది మళ్ళీ టక్కుని వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అయినా సరే తిప్పగా తిప్పగా అది వశం అవుతుంది. అది నియమ్య, నీ వశంలో పెట్టుకో. చేసుకున్నప్పుడే అది ఎటువంటి దాన్ని, దేని ఇంద్రియాలను వశంలో పెట్టుకో. ఇంద్రియాలను వశంలో పెట్టి ఇంద్రియం ఆశ్రయంగా కలిగినటువంటి కామము అప్పుడు దాన్ని సెపరేట్ చేసినట్టయింది. దాన్ని విడిచిపెట్టప్పుడు పాప్మానం, పాపాచారం, పాపమే దానికి ఆచరణలో మిగిలేటటువంటిది, పాపకర్మల్ని చేసేటటువంటి కామం, ఈ కోరికని ప్రజహిహి పరిత్యజ, ఆ కోరికను వదిలిపెట్టవయ్యా. ఎలా వదిలిపెట్టగలదో? నేను వదిలిపెట్టలేనండి. నేను కోరికను వదిలిపెట్టగలనా? కాశీ పెడతాం, లేదా మనకి గయ పెడతాం, ఏదో వదిలేస్తామండి. ఎప్పుడు తినని పదార్థం ఏదో అక్కడ వదిలిపెట్టి వస్తామండి. ఆ పేరు ఎప్పుడు మామూలుగా మనం చాలామంది చూడండి, ఆవకాయ వదిలిపెట్టమని, లేదా మామిడికాయ వదిలిపెట్టమని, అది వదిలిపెట్టరు. ఎవరు ఎప్పుడు తిననటువంటి వస్తువులు ఎవరో చెప్తారు, ఉస్తికాయ అని. ఆ ఉస్తికాయ చూసాడా ఎవరైనా? అలాంటి అక్కడ వెళ్ళి వదిలిపెట్టి వస్తుంటారండి. దాని కాదండి, ఇది వదిలిపెట్టవలసింది. అక్కడ చెప్తారండి గయలో మార్కండేయ మహర్షి అండి, ఆయన గయ వెళ్ళేటండి. అక్కడ ఆయన వదిలేసేట్టు తెలుసునండి, ఈ కామక్రోధ లోభమ ఆ ఆరింటిని వదిలేసేటండి. ఇంకే వేళది నాకు కోరిక లేదు అన్నట్టండి. అంతే, ఫినిష్. నాకు ఈ వేళది కోపం లేదు, వదిలేస్తున్నాను అంతే. ఒక్కొక్కటి వదిలేస్తూ అక్కడ ఒక కాయ వదిలేయడం, ఒక పండు వదిలేయడం, ఆకు వదిలేయమంటారు కదా, ఈ ఆయన 3 వదలమంటే ఈయన 6 వదిలిపెట్టేసేటండి ఈయన మార్కండేయ మహర్షి చెప్తారండి. అలాగా పాపాచారం అవి ఉన్నంతసేపు పాపకర్మలు చేస్తూనే ఉంటాం. కామం, ఆ కోరికని ప్రజహిహి పరిత్యజ, వదిలిపెట్టు. ఏనం ప్రస్తుతం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇతని అంటే ఎవరిని? ప్రకృతం వైరిణం. ప్రస్తుతం మనకి ఉన్నటువంటి శత్రువు అయినటువంటి, ఎటువంటి శత్రువయ్యా? జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాశనం చేసేటటువంటిది. ఏమిటి జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏమిటండి? అది చెప్తున్నాడండి కృష్ణ పరమాత్మ. జ్ఞానం అంటే శాస్త్రత ఆచార్యత చ ఆత్మాదీనాం అవబోధ. శాస్త్రజ్ఞానం. ఆచార్యత అంటే గురుముఖత, గురుగారు శుశ్రూష చేసుకుంటూ గురుగారు చెప్పినటువంటి వాక్యాల ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. అది జ్ఞానం అంటండి. వేదం పాఠం చెప్పారు ఆయన, తర్వాత పదవిభాగం చెప్పారు, సంస్కృతం చెప్పారు, ఇవన్నీ కూడా జ్ఞానం. శాస్త్రం ఇంకోటి, అది కొంత గురుగారు కొంత చెప్పిన తర్వాత ఇంకా భయ నేను చెప్పాల్సిన కొంతవరకు చెప్పాను, ఇంక నువ్వు చదువుకోవాలి. ఇంకా అన్ని విషయాలు మొత్తం ఏ టు జెడ్ ఎవరు చెప్పడం సాధ్యంగా అసంభవం. అది గురువులు ఎంతవరకు అంటే సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎలా చదువుకోవాలో చెప్తారు, ఎలా అర్థం చేసుకోవాలో చెప్తారు. అవసరం వస్తే డౌట్ వస్తే ఏం చేయాలో కూడా చెప్పారు మనకి వేదంలో. నీకంటే తెలియని మహాపండితులు ఎవరుంటారు, ముందు తెలుసుకుని ఉంచుకో. నీకు ఎప్పుడైనా ఈ ధర్మ సూత్రాల్లో ఎప్పుడైనా అనుమానం వస్తే, నీకు అనుమానం లేకుండా నువ్వు నిర్ణయించుకుంటే సరే, నీకు అనుమానం ఉంది అలా చేయాలా ఇలా చేయాలా, అలాంటి పెద్దవాడిని వెళ్ళి ఆశ్రయించు. ఇవన్నీ ఎవరు చెప్పారు? గురువులు చెప్పి శాస్త్రంలో చెప్తారండి, వేదంలో చెప్తారు. వేదంలో చెప్పింది, ఉపనిషత్తులో వాక్యం వచ్చింది. అంచేత జ్ఞానం, ఆ జ్ఞానం ఎలా? ఇవంతా జ్ఞానం ఎటువంటిది? శాస్త్రత,
శాస్త్రజ్ఞానం అంటే మనకి మీమాంస, మనకి వ్యాకరణం, మొత్తం బోర్డుని శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా ఆచార్యత చ, గురువు యొక్క ఆయన ఆచార విధానాన్ని పరిశీలించడం చేత ఒకటి, మన గురుగారు ఏం చేస్తున్నారంటే ఆయన పొద్దున్న మడిబట్టి ఎలా ఆరాసుకుంటున్నారు అక్కడ లగైతూ చూడడమేనండి మన అబ్జర్వేషన్. గురుగారు ఎలా చేస్తున్నారు మనం అలా చేయాలంటే చెప్పక్కర్లేదు, పాఠం చెప్పక్కర్లేదు. మడిబట్ట ఎలా ఆరాసుకోవాలో దానికి కూడా పద్ధతి ఉంది. బట్ట మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి దానికి ఒక పద్ధతి ఉంది. అవన్నీ కూడా గురుగారు చేసిన పద్ధతి చూసి నేర్చుకోవడం, లేకపోతే మనం మొట్టమొదటిసారి చెప్తుంటే గురు అలా కాదు ఇలా చెప్తారు. అలా గురువు దగ్గర నుంచి కానీ ఆత్మాదీనాం అవబోధ, మొత్తానికి అన్ని విషయాలు తెలుసుకోవడం. ఆత్మాదీనం అంటే ఆత్మ గురించి, ఆత్మ మొదలైన వాటి గురించినటువంటి తెలుసుకొనుటని దాన్ని జ్ఞానం అంటారయ్యా. ఇది థియరిటికల్ నాలెడ్జ్, అబ్జర్వేషన్ నాట్. కానీ విజ్ఞానం అనేది, విజ్ఞానం అయితే ఏమిటంటే విజ్ఞానం విశేషత తదనుభవ, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ దాన్ని విజ్ఞానం అంటారండి. అనుభూతి. నువ్వు ధ్యానం చేసుకో, గాయత్రితో కనిపిస్తుంది, లేదా గాయత్రి మంత్రం జపం చేసుకో, గాయత్రి సాక్షాత్కారం అవుతుంది. గట్టిగా ఇంకా నీతో మాట్లాడుతుంది. రామకృష్ణ పరమహంస అన్నాడు, నేను అలా మాట్లాడుతున్నాను, నువ్వు కూడా అలా మాట్లాడతాయి అమ్మవారితోటి అన్నాడు. కాళికాదేవితో మాట్లాడుతున్నాడు వివేకానందతోటి. నా ఎక్స్క్లూజివ్ రైట్స్ కాదు, నువ్వు కూడా ఎవరైనా మాట్లాడచ్చు, నువ్వు సాధన చేయి అని ఈ రకంగా చెప్పినటువంటి ఏదైతే అది అక్కడ చేస్తే అప్పుడు వచ్చేటటువంటి అది విజ్ఞానం. అది అంటే అనుభూతితో కూడినటువంటిది విజ్ఞానం. విశేషత తదనుభవ, ఈ విషయం తెలుస్తుంది, అనుభవంలో కూడా వచ్చింది. ఆ రెండు కూడా అంటే థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండు కూడా ఉన్నటువంటి ఈ జ్ఞానాలని అది నాశనం చేస్తుందయ్యా. ఈ కోరిక అనేది చివరికి వెళ్ళి అక్కడికి తయో జ్ఞాన విజ్ఞానయో, ఆ రెండు ఏమిటి అసలు మామూలుగా అవి పతనం అయిపోకుండా ఉంటే అవి శ్రేయప్రాప్తి హేత్వోహో, మన శ్రేయస్సుకి పొందడానికి అవి కారణాలు, మెట్ల మార్గం. శ్రేయస్సు అనే మాటకి నిశ్రేయస్సు అంటే మోక్షం. మోక్షం నిశ్రేయస్సులో నిహి తీసేసినా కానీ శ్రేయస్సు. శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు పదాలు ఉన్నాయి. ప్రేయస్సు అంటే ప్రియమైనది, శ్రేయస్సు అంటే మోక్ష మార్గం. ఇది మిగతా ప్రియో మార్గం. ప్రియ మార్గం అంటే ఏంటి, ఇష్టంగా ఉంటుంది, సుఖంగా ఉన్నటువంటిది, తాత్కాలికమైనటువంటి సుఖశాంతులు వస్తాయి. కానీ శాశ్వతత్వం శ్రేయస్సు. శ్రేయప్రాప్తి హేత్వోహో అంటే మోక్షము పొందుటకు కారణమైనటువంటి జ్ఞాన విజ్ఞానయో, జ్ఞానము విజ్ఞానం ఆ రెండింటి యొక్క నాశనం, వాటిని సర్వనాశనం చేసేటటువంటి దేన్ని, ఆ కామాన్ని ప్రజహిహి ఆత్మన పరిత్యజ, అది నీలోంచి దాన్ని తొలగించేవయ్యా, నీలోంచి తొలగించేయి. అప్పటికి ఏమిటంటే ఇంకా కోరిక అనేది ఇక్కడి నుంచి బాడీలోంచి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిందంటే ఒక స్థానం నుంచి బయటికి గెంటేసేవు. దేని చేత, ఇంద్రియాన్ని ఆదో పూర్వం నియమ్య, ఇంద్రియాలను ముందుగా నువ్వు కంట్రోల్ చేసుకోగలిగావు కనుక, అంటే ఇంద్రియాలను ముందర కంట్రోల్ చేసుకో, కోరిక రాకుండా ఉంటుంది. కొన్నాళ్ళు చేయగా స్వీట్ తినడం ఇష్టం లేదు అంతే, ఈ ఆడ నుంచి తినకూడదని నోటికి ముందర తాళం వేసినట్టు కూర్చోవడం, కొన్నాళ్ళు మానేసి ఆటోమేటిక్గా అదే మనకి అలా ఇంట్రెస్ట్ పోతుంది. దాని మీద రిపీట్ చేయడం వల్లే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుందండి అని ఈ రకంగా ఇక్కడ చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకొక శ్లోకం అండి, ఒక 5 నిమిషాలు తీసుకుందామండి, ఈ అధ్యాయం కూడా అయిపోతుంది. ఇంద్రియాణి ఆదౌ నియమ్య కామం శత్రుం జహిహి ఇది ఉక్తం. ఇంద్రియాలను మొదట్లో వశీకరణం చేసుకుని కోరికని, శత్రువు అయినటువంటి కోరికను వదిలిపెట్టు అని చెప్పడం జరిగింది. అయితే తత్ర కిమాశ్రయ కామం జహ్యాత్ ఇది ఉచ్యతే. కిమాశ్రయ కామం జహ్యాత్, ఈ ఏ ఆశ్రయాన్ని, కిమాశ్రయ దేన్ని ఆశ్రయించుకున్నటువంటి వాడై, కామం ఏది ఆశ్రయించుకున్నటువంటి వాడి కోరిక వదిలిపెట్టాలి అంటే అక్కడ చెప్తున్నాడండి, ఎంత గమ్ముని వదిలిపెడుతుందా. అప్పుడు మర్రి చెట్టు ఓడలకే కాదు, దానికి వేడి ఎంత లోపల ఉంటాయి అసలు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. పదే భాగం. ఇంద్రియాణి పరాణి ఆహు ఇంద్రియేభ్య పరం మనః మనసః తు పరా బుద్ధి యః బుద్ధే పరతః తు సహా. ఇందాక అక్కడ కామం ఎక్కడెక్కడ ఉంటుంది, కోరిక ఎక్కడెక్కడ ఉంటుందంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని చెప్పారు. ఈ మూడు ఈక్వల్ లెవెల్ ఏమో అనుకుంటాం, కాదండి, ఒకదాన్ని మించింది ఒకటి. అసలు ఇంద్రియాలే చాలా గొప్పవయ్యా. ఇంద్రియాన్ని పరాన్ని చాలా గొప్పవి. అంటే కర్మేంద్రియాలు కాకుండా జ్ఞానేంద్రియాలు ఇంకా చాలా చాలా తెలియనివి. ఆ వాటిని మించిపోయినటువంటిది మనస్సు.
దాన్ని మించిపోయినటువంటిది బుద్ధి, దాన్ని మించింది పరమాత్మ ఆత్మయ్య, దాని సంగతి చూసుకోను చివరికి అంటూ అప్పుడు దానికి ఈ శ్లోకాన్ని చెప్తున్నారండి. ఇంద్రియాలని నెగిటివ్గానే చూడద్దు, పాజిటివ్గా కూడా తీసుకో అంటూ ఆయన చెప్పేటటువంటి మాటలు. ఇంద్రియాణి అంటే శ్రోత్రాదీని పంచ, దేహం స్థూలం బాహ్యం పరిచ్ఛిన్నంచ అపేక్ష, అంటే సౌక్ష్మ్య అంటే శరీరాన్ని, స్థూలం బాహ్యం పరిచ్ఛిన్నంచ అంటే స్థూలం అంటే ఫిజికల్గా మనకి స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం చెప్తాం కదండి. ఈ స్థూలమైనటువంటిది ఇది బయట ఉండే బాహ్యం, బయట ఉండేటటువంటిది దేహం, ఈ దేహమును ఇంకా పరిచ్ఛిన్నం పరిమితమైనటువంటి ప్రదేశంలో ఉండేటటువంటిది. ఇది అపరిమితమైన ప్రదేశం. ఒక క్షణంలో నేను చంద్రమండలం దాకా వ్యాపించలేను ఈ దేహంతో. ఇక్కడ ఈ స్థూల దేహం వ్యాపించదు. అది ఎంత దేహం ఉందో అందరికీ అంతే పరిమితి. పరిచ్ఛిన్నం అంటే పరిమితమైనటువంటి స్థలంలో ఉండేటటువంటి దాని పరిచ్ఛిన్నం అంటే బౌండరీస్ ఉన్నటువంటి దాని పరిచ్ఛిన్నం అనే మాటకి అర్థం ఏంటంటే బౌండరీస్ ఉన్నటువంటిది. డిలిమిటెడ్, ఇంగ్లీష్లో కరెక్ట్ మాట ఏంటంటే డిలిమిటెడ్, దాని లిమిట్స్ ఉన్నాయి దానికి. అటువంటి ఈ దేహం అపేక్ష, ఈ దేహాన్ని చూసి ఇంకా ఎటువంటిది అది ఇంకా ఏమన్నా ఇంద్రియాని శ్రోత్రాదీని, ఈ 5 ఇంద్రియాలతోటి, ఇంద్రియాని శ్రోత్రాదీని పంచ, ఈ 5 శ్రోత్రము ఆదీని అంటే మొదలైనవి, అంటే త్వక్చక్షు శ్రోత జిహ్వాఘ్రాణములు, ఈ జ్ఞానేంద్రియాలు ఇవి. వీటన్నిటినీ కూడా ఈ 5 కూడా అపేక్ష చేసి వాటితోటి సౌక్ష్మ్య అంతరస్థత్వ వ్యాపిత్వాది అపేక్ష, వాటి లోపల ఉండేటువంటి సౌక్ష్మ్య సూక్ష్మమైనటువంటి, అంతరస్థత్వ అంతరస్థ లోపల ఉండుట అనేటటువంటి లక్షణాన్ని, వ్యాపిత్వ అది వ్యాపకత్వం ఉండేటటువంటి ఇటువంటి వాటిని పరాణి ప్రకృష్టాని ఆహుహు పండితాహ. ఈ ఇంద్రియాలు మామూలుగా బయటికి కనిపిస్తున్నాయి, కానీ అవి చాలా సూక్ష్మమైనవి కూడా గుర్తుపెట్టుకో. బయట కనిపిస్తున్నటువంటి ఇంద్రియం ఒకటే ఇంద్రియం అని అనుకోకు. కన్ను అంటే ఇక్కడ బయట కనిపించేదే కాదు, లోపల ఆప్టిక్ నెర్వ్ లోపల ఉండేటటువంటి ఇంకా లోపల శక్తి ఉంది. అక్కడ దాకా అదంతా ఇంద్రియం కిందే లెక్క. అదంతా కూడా ఇంకా మనసు ఇంకా రాలేదు, ఇంకా చాలా ఇంకా లోపల ఉంది అది. అంతచేత సౌక్ష్మ్య చాలా సూక్ష్మమైనటువంటిది, అంతరస్థత్వ ఈ ఇంద్రియాలను అక్కడ కూడా లోపల కూడా అంతవరకు వ్యాపించి దాని వేరు అంతవరకు వెళ్ళింది అది. ఇంకా వ్యాపిత్వము అక్కడ దాకా వ్యాపించినటువంటిది. అటువంటి దాని ఆ ఇంద్రియాన్నింటినీ అంటే స్థూలదేహాన్ని సూక్ష్మదేహాన్ని రెండింటినీ చూసి అప్పుడు పరాణి ఇంద్రియాలను ఏమంటారయ్యా, పరాణి ప్రకృష్టాని ఆహుహు పండిత అంటే అది ఇంద్రియాలను ఏమన్నారంటే ఈ ఇంద్రియాలని సామాన్యమైనవి కాదయ్యా బాబు, చాలా గొప్పవి ఈ ఇంద్రియాలన్నీ కూడా. ఎంత పవర్ఫుల్లో. ప్రకృష్టము అంటే చాలా ఎక్సలెంట్ అన్నారు, చాలా గొప్పవి, వెరీ హైలీ గ్రేట్ అని ఎవరన్నారట? ఆహుహు పండితాహ, పండితులు అన్నారయ్యా. అంటే బాగా పండిత అనే మాటకి అర్థం అన్నారు 2వ అధ్యాయంలో 16వ శ్లోకం చెప్పుకున్నామండి. పండ అంటే జ్ఞానము, పండ అస్థితి పండిత, అక్కడ 2వ అధ్యాయంలో 16వ శ్లోకంలో అశోచ్య నన్నశోచస్వం దగ్గర ఆ శ్లోకం దగ్గర వస్తుందండి పండిత అనే పదానికి. పండితాహ అంచేత అలాంటి బాగా జ్ఞానవంతులు అందరూ కూడా చెప్తున్నారయ్యా. ఇంద్రియాల గురించి వాడు అనలైజ్ చేశారు, వాడు చెప్తున్నారు ఆ మాట. చెప్పి అలాంటి ఇంద్రియాల కంట, అంత పవర్ఫుల్ ఇంద్రియాల కంట, తథా ఇంద్రియేభ్య పరం మనః సంకల్ప వికల్పాత్మకం, అటువంటి ఇంద్రియాల కంట కూడా ఇంకా గొప్పది ఏమిటయ్యా? సంకల్ప వికల్పాత్మకం మనః పరం. అది ఆ శరీరంలో కూర్చున్నా కానీ అది సంకల్పం చేయగలదు, చేసిన సంకల్పాన్ని ఆపుకోగలదు, దాన్ని మార్చుకోగలదు. ఇక్కడి నుంచి నేను బ్రహ్మాండం మొత్తం స్వర్గలోకం దాకా మెట్లు కట్టేద్దాం అనేటువంటి ఆలోచన సంకల్పం అది. లేదా కట్టేసినటువంటి బిల్డింగ్ పడగొట్టేద్దాం అనేటువంటి రాక్షస ఆలోచన కొంతమందికి వస్తున్నాయి, వచ్చేవి కూడాను. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పగలగొట్టేసారు వాళ్ళు. అది వికల్పం, ఉన్నదాన్ని ధ్వంసం చేసేయడం. అలాగా ఒకటి కడదామని నిర్మాణంగా నేను కట్టిన ధ్వంసం చేద్దాం. ఎన్ని రకాల శక్తులు ఎవరుకున్నాయంటే మనసుకున్నాయ్యా. ఇందాకనే అంత దూరం చేయలేదు ఇది ఇంద్రియాలు, ఇది మాత్రం మనసు చేయగలుగుతుంది. అందుచేత ఈ మనస్సు సంకల్పము వికల్పం అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి మనస్సు ఇంద్రియముల కంటే కూడా గొప్పవయ్యా. ఇంద్రియాలే చాలా లోపల దాకా వ్యాపించి ఉన్నాయి, కానీ మనసు దానికంటే ఇంకా చాలా గొప్పదయ్యా. అయితే అయితే ఇది ఇందులో అనిశ్చితత్వం ఉంది మనస్సుకి, ఒక వీక్ పాయింట్. నిర్ణయాత్మకంగా ఏది చెప్పదు, ఇలా చేద్దామా అలా చేద్దామా, అలా పెడదామా ఇలా పెడదామా, వీళ్ళని పిలుద్దామా వాళ్ళని పిలుద్దామా.
ఏది వచ్చినా సరే డౌట్ మాస్టర్ అనమాట. విషయం రెండక అయిపోతున్న పని నో డౌట్ కండిషన్ పెడుతున్నా వెళ్ళదు అది. డౌట్స్ వస్తూనే ఉంటాయి, ఏదో ఆలోచన చేస్తూనే ఉంటుంది. అలాగా ఇలాగా ఒక అవమానం జరిగిందని ఇంటికి వచ్చిందా నిద్ర పట్టదు, అదే విషయం 100 సార్లు ఆలోచిస్తూ ఉంటుంది. సంతోషం కలిగిందో అప్పుడు అలాగే ఆలోచిస్తుంది. తథా అలాగే అలా మనసు చాలా గొప్పది ఇంద్రియాల కంటే. కానీ తథా మనసహాతు పర బుద్ధి నిశ్చయాత్మిక. నిశ్చయాత్మిక అయినటువంటి బుద్ధి మనస్సు కంటే కూడా ఇంకా గొప్పదయ్యా. తథా యః సర్వదృశ్యేభ్య బుద్ధ్యంతేభ్య అభ్యంతర యం దేహినం ఇంద్రియాదిభి ఆశ్రయ యుక్త కామ తథా యః కామ సర్వదృశ్యేభ్య సర్వదృశ్యేభ్య అన్నిటి చూడగలిగిన అన్నిటికంట బుద్ధి అంతేభ్య అంటే బుద్ధి వరకు కూడా అభ్యంతర లోపల ఉండేటటువంటిది. యం దేహినం ఏ దేహినైతే ఏ జీవునైతే ఇంద్రియాదిభి ఆశ్రయ యుక్త కామ ఇంద్రియములు మొదలైనటువంటి వాటన్నిటితోటి కూడా ఆశ్రయాన్ని పొంది ఉందో, ఏ కామం అయితే పొంది ఉందో అది జ్ఞాన ఆవరణ ద్వారేణ మోహయతి ఇది ఉక్తం అని. ఇది ఏదైతే జ్ఞానాన్ని ఆవరించేటటువంటి ద్వారంగా ఉండి జ్ఞానాన్ని మూసేస్తుంది, కప్పేస్తుంది అని అనుకుంటున్నామో, ఏది ఇంకా అసలు విషయం చెప్పలేదు. బుద్ధి కంటే కూడా ఇంకా లోపల బుద్ధి అంతేభ్య ఇది ఉక్తం. సహా బుద్ధే ద్రష్ట పరః ఆత్మా. అటువంటి ఆ బుద్ధి కంట కూడా ఇంకా గొప్పదయ్యా. పరహ దానికంటే బుద్ధి కంట కూడా ఇంకా గొప్పదయ్యా. అటువంటిది ఆ ఎవరయ్యా? ఆత్మ అనేటటువంటి లోపల ఉందయ్యా. దాని యొక్క జ్ఞానాన్ని జీవుడి రూపంలో ఉన్నంతసేపు ఇది మూసేస్తూ ఉంటుందయ్యా. జ్ఞాన ఆవరణ ద్వారేణ మోహయతి ఇది ఉక్తం. ఏదైతే జ్ఞాన ఆవరణ ద్వారంగా ఉండి మోహింపజేస్తూ ఉంటుందో అని ఇంతవరకు చెప్పడం జరిగిందో అది సహా బుద్ధే, ఆ బుద్ధి యొక్క బయట ఉండేటటువంటి ద్రష్ట పరహ ఆత్మ. ఆ బుద్ధిని కూడా చూసేటటువంటిది. ద్రష్ట అంటే చూసేటటువంటిది. దేన్ని చూడగలదు? ఏదైతే దాని లోపల ఉండి బయట దాని అన్నిటి చూడగలదు. బుద్ధిని కంట కూడా ఇంకా లోపల ఉండి బుద్ధిని కూడా చూడగలదు. ఎవరయ్యా అది? పరహ ఆత్మ. ఆత్మ అని మనం ఏదైతే నేను అసలు నేను అదండి. ఇక్కడ మన యాక్చువల్ 32 రకాల నేనులను ఏవైతే చెప్పుకున్నామో దాటన్నిటికీ కూడా ఆఖరి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారండి కృష్ణ పరమాత్మ. బ్రహ్మసూత్రాలు అక్కడ చెప్పినటువంటి నేను అనే మాటకి ఫైనల్ ఆన్సర్ ఇక్కడ వ్యాఖ్యానంలో శంకర్లు ఇచ్చారు. ఇక్కడ అది ఆశ్చర్యం. ఇది చెప్పి ఇప్పుడు ఏమిటంటే ఇది దీని తర్వాత ఇంకొక శ్లోకం అండి. అంచేత ఇంతవరకు చెప్పిన తర్వాత ఏవం బుద్ధే పరం ఆత్మానం బుద్ధ్వా జ్ఞాత్వా సంస్థభ్య సమ్యక్ స్తంభనం కృత్వా. ఇక్కడ కామాను ఇది 43వ శ్లోకం అండి. వెనకాల ఒక శ్లోకం మిస్ అయినట్టున్నాను కదా ఈ పేజీలో. అదంతా రామానుజాచార్యుల వారిది చెప్పేసి వ్యాఖ్యానం. చివరిని శ్లోకం ఒకటి ఉండాలి. ఇక్కడ ఈ శ్లోకం 33 ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన యహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అని చెప్పి ఈ అధ్యాయాన్ని ఇక్కడ ముగిస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయంలో 10వ భాగం ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్య ఆత్మానం ఆత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ వాక్యం తర్వాత మరి చెప్పుకుంటాను, భాష్యం చెప్పుకుంటాను. ఏవం ఈ విధంగా బుద్ధే పరం ఆత్మానం, బుద్ధి కంట కూడా ఇంకా గొప్పదైనటువంటి ఆత్మని బుద్ధ్వా జ్ఞాత్వా తెలుసుకొని. ఎలా తెలుసుకుంటామయ్యా? సంస్థభ్య సమ్యక్ స్తంభనం కృత్వా, సంపూర్ణంగా మనస్సుని కేంద్రీకరించుకుని దిగ్బంధనం చేసేసి. దేన్నయ్యా? ఆత్మానం స్వేన ఏవ ఆత్మన సంస్కృతేన మనస. సంస్కరించబడినటువంటి నీ మనస్సే ఇక్కడ నీకు ఉపయోగిస్తుంది. గుర్తుపెట్టుకో. ఎవరో ఇంకోటి వచ్చి సహాయం చేయరు. నీ మనస్సే. నీ మనసు ఎటువంటిది ఉండాలి? సంస్కరించబడి ఉండాలి. మంచి అలవాట్లు నేర్పి ఉండాలి. దానికి అన్ని మంచి ఆలోచనలు వచ్చేట్లా చేస్తూ ఉండాలి. మంచి పనులు చేసేట్లా ఉంచుకోవాలి. అటువంటి ఇక్కడ ఆత్మ అనే పదానికి ఆత్మన ఆత్మానం అనే మాట రెండింటి కూడా మనస్సు అని అర్థం అండి. ఆత్మ ఇక్కడ పరమాత్మ అర్థం కాదు. ఈ పదంలో ఈ కాంటెక్స్ట్లో
ఆత్మన అంటే ఇక్కడ ఆత్మ కాదు, సంస్కృతేన మనస, సంస్కరించబడినటువంటి మనస్సుతోటి దీన్ని ఆత్మానం స్తంభనం కొడతా, మనస్సుని కదలకుండా మరి ఇక్కడ కూడా మనస్సుని అర్థం అండి. సమ్యక్ స్తంభనం, మనస్సు కదలకుండా మనస్సుని నిగ్రహించుకొని, ఆ నిగ్రహం గురించి అంటే మనస్సుకి మంచి పనులు చేయగా చేయగా చేయగా, మంచి ఆలోచన చేయగా చేయగా చివరికి మనస్సు అప్పటికి నిలకడకు వస్తుంది. అది సమ్యక్ సమాధాయ, అప్పుడు దాని ఆదాయ జాగ్రత్తగా కదలకుండా కట్టేసి ఉంచి, జహి ఏనం శత్రుం, హే మహాబాహో, ఓ మహాబాహో అయిన అర్జున, ఏనం శత్రుం జహి, ఈ శత్రువును విడిచిపెట్టు. ఎవరు? కామంని. అది ఎటువంటి కామరూపం, కామము కోరిక అనేటటువంటి రూపంలో ఉన్నటువంటిది ఇది. దురాసదం సామాన్యంగా దుఃఖేన, చాలా ఈజీ ఏం కాదు, అది చాలా హైలీ డిఫికల్ట్. దురాసదం దుఃఖేన ఆసద, ఆసాదనం ప్రాప్తి, ఆ స్థాయిని పొందడం, దాన్ని కట్టివేయుట అనేది పొందాలంటే చాలా శ్రమ పడాలయ్యా. అటువంటి చాలా శ్రమ పడితే సాధ్యమవుతుంది, ఈజీగా లొంగేటటువంటి కాదు. చాలా శ్రమ పడితేనే లొంగేటటువంటి స్థితి సిద్ధించేటటువంటి ఆ మనస్సుని, దాన్ని అలాగా సంస్థభ్య సమ్యక్ స్తంభనం కొడతా, దాన్ని నిరోధించి బంధించి, తం దురాసదం దుర్విజ్ఞేయ అనేక విశేషం, చెప్పడానికి వీలైనటువంటి అనేకమైనటువంటి విశేషాలు కలిగినటువంటి ఈ మనస్సుని ఏం చేయాలి? సమ్యక్ స్తంభనం కొడతా, కదలకుండా దాన్ని కట్టివేసి దాన్ని వదిలిపెట్టవయ్యా అని చెప్పి ఇక్కడికి కృష్ణ పరమాత్మ మనకి 3వ అధ్యాయంలో ఈ వాక్యాలను మనకి వ్యాస భగవానులు అందించారండి. దీనికి వెనకాల వాక్యం చూస్తే ఇప్పుడు మనం చూద్దామండి. ఇది శ్రీ మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ. శ్రీ మహాభారతంలో శతసాహస్ర్యాం, శతసాహస్యం అంటే 1,00,000, శత ఇంటూ శత అంటే 100, సహస్రం అంటే 1000, 100,000 కలిగినటువంటి అంటే 1,00,000 శ్లోకాలతో ఉండేటటువంటి సంహితాయాం జాగ్రత్తగా కూర్చబడినటువంటి, వైయాసిక్యాం వ్యాస మహర్షి చేత కూర్చబడినటువంటి ఏమిటది? శ్రీ మహాభారతంలో. ఎక్కడ? భీష్మ పర్వని. అందులో భాగం ఏమిటి? శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు, ఈ భగవద్గీతలే ఉపనిషత్తులు. వాటి యందు బ్రహ్మ విద్యాయాం, అది బ్రహ్మ విద్య, అందులో యోగ శాస్త్రము, వీటన్నిటితో ఏమిటయా? అందులో చెప్పబడినటువంటి శ్రీకృష్ణార్జున సంవాదము అనేటటువంటి ఆ భాగంలో శ్రీకృష్ణార్జున సంవాదో నామక, శ్రీకృష్ణ సంవాదే, శ్రీకృష్ణార్జున యొక్క సంవాదం ఎటువంటిది అంటే అది యోగశాస్త్రము, అది బ్రహ్మ విద్య, అది ఉపనిషత్తులు, అది భగవద్గీత. అంటే భగవద్గీత అంటే కృష్ణ పరమాత్మ చదివేసాడు చెప్పేసాడు అయిపోయింది కాదు. ఉపనిషత్తులు చెప్పడం జరిగింది, బ్రహ్మ విద్యను చెప్పడం జరిగింది, యోగశాస్త్రాన్ని ఉపదేశించడం జరిగింది. ఎక్కడ? ఎవరి మధ్యలో? కృష్ణార్జున యొక్క సంవాద సందర్భంలో. అందులో ఒక భాగం ఏంటంటే కర్మయోగో నామ తృతీయోధ్యాయ. కర్మయోగం అనేది 3వ అధ్యాయం ఇక్కడ మనం అధ్యయనం చేసుకోవడం అయిందండి. దీనికి భాష్యంలో వారు ఏమైనా రాసుకుంటున్నారంటే ఇలా రాసి, ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్పూజ్య పాద శిష్య శ్రీమచ్చంకర భగవత కృతౌ భగవద్గీతా భాష్యే కర్మ ప్రశంసాయోగో నామ తృతీయోధ్యాయ. పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్పాదుల వారి యొక్క మడిగారి పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్పూజ్యపాదుల వారి యొక్క శిష్యులైనటువంటి అంటే పూజ్యపాద శిష్య కాదండి, పూజ్యపాద అంటే వారి యుత గోవింద భగవత్పాదుల వారి యొక్క శిష్యులైనటువంటి శ్రీమచ్చంకర భగవత, పూజ్యులైనటువంటి శంకరాచార్యుల వారి యొక్క కృతవు రచనయందు శ్రీమద్భగవద్గీత భాష్యే, ఆ భగవద్గీత భాష్యంలో కర్మ ప్రశంసాయోగో నామ, కర్మ ఇలా చేయండి అలా చేయండి ఎంత విస్తారంగా వివరించి చెప్పారో దానికి ఆయన కర్మ ప్రశంసాయోగం అని పేరుటండి ఈ వ్యాఖ్యానానికి. అటువంటి తృతీయోధ్యాయ. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం బ్రహ్మార్పణమస్తు. సీతారామార్పణమస్తు. తత్సతు.
కరెక్ట్ గా 2 నెలలు పట్టిందండి. ఇది ఫిబ్రవరిలో మొదలు పెట్టాం. అలాగా ఫిబ్రవరి 19 మొదలు పెట్టాం. ఏప్రిల్ 20 అయ్యింది. ఇంకా ఇందులో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎంతంత బయట ఎంతంత పనులు జరుగుతున్నా క్లాసు మాత్రం సాధ్యమైనంత వరకు మానకూడదని ఒక పట్టుదలతో కూర్చుని ఆ, ఇందులో ఇది పరమేశ్వర యొక్క అనుగ్రహం చేత శంకర భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహం చేత వాక్యాలను మనం యథాశక్తి మననం చేసుకోగలుగుతాం. యథాశక్తి అర్థాన్ని ఇది ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, ఎంతవరకు అర్థం ఇట్లా చెప్పానో నాకు తెలియదు. పరమేశ్వరికి అంతా సమానం. ఎంతో అద్భుతంగా ఉందండి గురువు గారు. పాద నమస్కారం. మీ వీడియో వస్తున్నాను, ఇది వస్తుందండి. ఈ వైర్లు కదిలిపోతుంటే అది ఆగిపోతాం. దానికి ఫోన్లే కనిపించకపోయినా పర్వాలేదు. అయ్యా బాబయ్య, చెప్పమ్మా. అంటే ఇంద్రియాలు ఈ దేహం కంటే గొప్ప అంటున్నారు, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది అంటున్నారు, మనస్సు కంటే బుద్ధి గొప్పది అంటున్నారు. ఈ బుద్ధి కంటే ఇప్పుడు ఇంకా మరి ఆత్మ ఆత్మది అంటే ఎలాగా అది దాన్ని వస్తుందా? ఎలా అది చెప్తే ఇంక మిగతా అధ్యాయాలు 15 అధ్యాయాలు ఇంకా ఎక్కడ ఉంటాయి మరి చెప్పాలి కదా. ఆత్మ అంటే ఎవరు చెప్పుకొస్తాడు. ఈ అన్ని ఆత్మయోగంలో వస్తుంది? అప్పటికి 18 ఆత్మ అధ్యాయం సంయోగం అయ్యేప్పటికి ఆ 18 అధ్యాయం అప్పుడు అప్పుడు నువ్వు భాష్యం రాయడం ప్రారంభిస్తావు చూడు. అప్పటి వరకు మనకి స్పష్టత రాదమ్మా. అంత దూరం ఎంత లోతులోనే ఎక్కడ వాక్యాలు ఎక్కడ చూడు. కోరిక ఎక్కడ పుడుతుందో 2వ అధ్యాయంలో 62వ శ్లోకం దగ్గర చెప్తాడా. ఇక్కడికి వచ్చాడు 43వ శ్లోకం దగ్గర 42వ శ్లోకం దగ్గర దాని బలం గురించి ఇక్కడ చెప్తాడా. ఇంకా దీని బలాలు ఇంకా ఎక్కడెక్కడ ఏం చెప్పాడో చూద్దాం. ఇంకా అప్పటికి చివరి దాకా వెళ్ళి అన్ని లింకులు మనకు కలిస్తే అప్పటి దాని యొక్క స్వభావాన్ని కొంతవరకు మనం తెలుసుకున్న వాళ్ళం అవుతామేమో. అంటే ఆత్మని తెలుసుకోవాలంటే ఈ కామాన్ని కోరిక బుద్ధి అన్నిటినీ చేత కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవాలా? కంట్రోల్ చేసుకోవాలి. ముందు స్వీట్ తినడం మానేయాలి. స్వీట్ తినడం తినడం మానేస్తే ముందు షుగర్ తగ్గుతుంది. అలాగే ఆవకాయ కోనసీమ మనందరూ కూడా ఆవకాయ వేసుకోవడం మానేయాలి. వేసవికాలం సాధ్యం అని చెప్పు. వేసుకోవడం మానేస్తే బీపీ కొత్త తగ్గుతుంది. కొత్త ఆవకాయలు నూనె వేసుకోకుండా ఎవరు తినకుండా ఉండగలరా కోనసీమ చెప్పు. ఏ సాధ్యం. బాబయ్య, ఆవకాయలు మాగాయలు తినే రోజులు వెళ్ళిపోయి ఎవరు చిన్నాళ్ళు కూడా తింటలేదు. జీవుడికి కామము సహజ అని చెప్పొచ్చండి. జీవునితో పాటు కామము కూడా పుట్టింది. జీవునికి ఆత్మకే కాదు, ఆత్మతో కాదు, జీవుడికి తప్పకుండా సహజ. సహజ అనే మాటలోని ఎంత బాగుందో చూడండి. సహజ అవును, తోబుట్టు. కరెక్ట్ చెప్పాడు. తోబుట్టు తోడబుట్టినవాడు. అది కాలంతో పాటు పోతుంది. అంతే. అంతేనంటారా? ఎలాగైతే ఉల్బము ఎదోల్బేనావురుతో గర్భ, ఒకసారి దేహంతో జీవుడు బయటపడినప్పుడు మాయ ఎలా పోతుందో మళ్ళీ ఇంకో శిశువు గర్భంలో చేరు మళ్ళీ మళ్ళీ బయలుదేరుతుంది. కాదు, ఇప్పుడు ఉన్న మాయ చెప్పారు కదా, మావిని ఎలా పిల్లని మావి అగ్నిని అది సహజం. రెండు కలిసి పుడుతుంటాయండి. పుట్టుగానే కలిసి పుడుతుంటాయి అంతే. ఇప్పుడు అగ్గిపూల వెలిగించడంతో దీపంతో పాటే పక్కన నుసి కూడా ప్రారంభం అయినట్టే అనుకోండి. ఆ పుల్ల కూడా కొంత కాలుతోంది. అది చెక్కవేడి కావచ్చు, అగ్గిపూల కావచ్చు, ఏదో కొంత కాలేటటువంటి వస్తువు అక్కడ ఏర్పడుతుంది. సహజం. అది పుట్టినప్పుడు పక్కన సిద్ధంగా రెడీగా ఉంటుంది. అందరికీ చిన్న మనవి. ఇది క్రితం ఎక్కువ వస్తుంది. ఎవరమ్మా బాబు? నా దగ్గర లేదమ్మా. నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆగింది. ఇది 2 నెలల క్రితం, అంటే ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి ఒక తీవ్రమైనటువంటి ఆకాంక్షతో మనం శంకరాచార్యుల వారిని స్మరించుకోవడం జరిగింది. మన క్లాసులో కాదు, బయట సమాజంలో. దానికి మనం ఈవేళ కాలమాన పరిస్థితుల్లో సమాజంలో మన కర్తవ్యం ఏమిటి అంటే, సమాజంలో శంకరాచార్యుల వారి గురించి మన పిల్లలే, మన మనవలే, వాళ్ళకి ఏమీ తెలియదు అసలు. ఈ భగవద్గీతలో వాక్యాలు చదువుతారా, భాష్యం చూస్తారా అసలు?
అలా ఉందనే విషయం తెలుసున్న వారికి శంకరాచార్యులు వారు రాసిన విషయం కూడా చాలా మన ఇళ్ళకి తెలియదు సార్. మన ఇళ్ళలో తిరుగుతూ బయట వాళ్ళు తెలుస్తుంది ఎలా అనుకుంటాం అసలు. అటువంటి పరిస్థితుల్లో ఏమనిపించిందంటేనండి, ఒకసారి మళ్ళీ మన సమాజంలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మన సనాతన ధర్మం అంటే ధర్మం గురించి చెప్పాలి. ఈ ధర్మం గురించి ఎవరెవరు పాటుపడ్డారో శంకరాచార్యులు వారు లాంటి వారిని గురించి కొంత చెప్పాలి. వారి శిష్యుల్ని గురించి చెప్పాలి. వారి గురువుల్ని గురించి చెప్పాలి. ఇది మన వారసత్వం అనే విషయాన్ని మొట్టమొదటి ఒక భాగం అది. చెప్పిన తర్వాత వాళ్ళకి ఉత్సాహం కలిగిన తర్వాత ఇప్పుడు మనం అందులో ప్రవర్తించాలి. నేర్చుకోవాలని భావన కలిగించడం 2 వస్తాయి. నేర్చుకున్నాక ఆచరించాలి 3. అయిన తర్వాత ఇంకో తరానికి అందించాలి అనేటటువంటి ఇవన్నీ కూడా మన మన జాతి నిలబడాలంటే ఇవన్నీ చేయవలసిన కర్తవ్యాలు అని అనుకుని, ఏదో ఆషామాషిగా ఏదో ఊరిళ్ళాం, వాళ్ళు ఎవరు పిలిచారు, సభ పెట్టారు, సెలవు కప్పారు, మీటింగ్ మాట్లాడి వచ్చేసాం, అయ్యే పని కాదండి ఇది. చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తే తప్ప పాడు చేయడం తిరిగి బాగు చేయడం చాలా కష్టమైంది ఏదైనా సరే. సమాజం కుళ్ళిపోయినట్టు అయిపోయినటువంటి ఈ స్థితిలో మళ్ళీ దాన్ని చేయడానికి ఎవరెవరు ప్రయత్నం చేయాలి, ఎవరు చాలామంది చేస్తున్నారు. మన వంతు ప్రయత్నం మనం చేద్దామని చెప్పి శక్తికి మించిందైనా కానీ రథయాత్ర పెట్టుకున్నామండి. ఆది శంకరాచార్య వైభవ రథయాత్ర అని పెట్టుకుని దానికోసం కృషి చేస్తున్నామండి. మీ అందరికీ ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రోగ్రెస్ ఇది 2 నెలల క్రితం ఆవేళ రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 17వ తారీఖుని. సరిగ్గా అదృష్టవశాత్తు ఈ వేళకి ఆ రథం వచ్చిందండి. వ్యాన్ వచ్చింది. వేళ ఫోటోలు కూడా మీ అందరికీ మీరు చూసే ఉండొచ్చు. అంత చాలామంది గ్రూపులో వ్యాన్ వచ్చింది. దానికి అప్పుడే నేను రాత్రి తెరవ దానికి వర్క్ జరుగుతూనే ఉంది. స్టిక్కర్స్ అతికించడం, రూపం వచ్చేసిందండి. రథం యొక్క ఆకారం వచ్చేసిందండి. విగ్రహం తెనాల్లో చేయిస్తున్నాం. అది ఫైబర్ తోటి. ఇంకేదంటే రథంలో పెట్టేది, వ్యాన్లో పెట్టేటటువంటి. బరువు ఎక్కువ శిలా విగ్రహం అయితే మొయ్యలేని దింపలేం, ఎక్కించలేం. కాలు పడిందంటే కాలు విరిగిపోతుంది అక్కడికి. అలా తేలిగ్గా ఉండాలి రథం వెళ్ళడానికి కూడా. అందుకోసం అందులో ఫైబర్తో చేయిస్తున్నాం. అది రాత్రి ఈ పాటికి అక్కడ తెనాల్లో బయలుదేరితే తెల్లారేపటికి హైదరాబాద్ రావాలండి. వచ్చి మొత్తం మీద రేపు మధ్యాహ్నానికి ఇక్కడ తాడిబంది ఆంజనేయ స్వామి గుడి దగ్గర సికింద్రాబాద్లో అక్కడ మొదటి సమావేశం మనం ప్రారంభిస్తున్నామండి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా, మన మిత్రులు అందరూ కూడా, మీ బంధువుల్ని, మీ మిత్రులు అందరినీ కూడా వీలున్నంత వరకు అక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. ఇది ఏదో మనకు ఏమైపోయిందంటే మనకి ఆన్లైన్లో కలుసుకున్నామంటే అక్కడ కూడా ఆన్లైన్లో చూస్తామని అలా అనుకోకండి. ఆఫ్లైన్లో రండి, ఫిజికల్గా రండి. అది కూడా ఆన్లైన్ మీరు యూట్యూబ్ లింక్ పెట్టండి గురుగారు ఇలా పెట్టకండి. మీరు అక్కడ రండి, చూడండి. సాధ్యమైనంత వరకు ఇంక కదలేని వాళ్ళు మెదలేని వాళ్ళు ఆ వయసులో ఉంటే అది వేరేది. ఏమాత్రం ఒప్పినా మనం మిగతా కూరకొని కూడా ఇలా పెడతాం. ఇది మన కర్తవ్యం. ఇది రాకపోతే ఎవరి కోసం ఈ మీటింగ్లు పెట్టినదంతా కూడా? మీరు రాకపోతే ఇంకెవరు రావాలి అనేటువంటి భావన అందరిలోని మీరు కూడా ప్రయత్నించండి. రేపు సాయంకాలం అక్కడ మనకి వెళ్ళిందే తడుగా 2 మంత్రులు ఒప్పుకున్నారు. కొండా సురేఖ గారు ఎండోమెంట్స్ మినిస్టర్, తర్వాత శ్రీధర్ బాబు గారు 2 ఒప్పుకున్నారు. ఇది ఎవరు 2 స్వామీజీలు వస్తున్నారు మనకి తెలంగాణలో ఉన్నటువంటి. ఎంత ప్రేమగా ఉంటారు అండి వాళ్ళు. ఎంత వయస్సుందో, ఎంత కృషి చేస్తున్నారో వాడు చెప్పలేను అసలు. వాళ్ళు వస్తున్నారు, చక్కటి వక్తలు వస్తున్నారు. అంటే ఇది ఒక రోజులో అయిపోయే మీటింగ్ కాదన్న. అంటే మొదటి మీటింగ్ రేపు ప్రారంభం అవుతుందండి. ఇలా ఎన్ని మీటింగ్లు ఉండొచ్చు అంటే నా ఉద్దేశంలో 700 మీటింగ్స్ అవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నామండి. 700 మీటింగ్స్. ఏంటి 700 ఎక్కడి నుంచి వచ్చిందంటే మొత్తం తెలంగాణలో ఈవేళ 33 జిల్లాలు చేశారండి దీన్ని. మండల కింద విభజిస్తే 594 మండల్స్ అంటే సుమారు 600 మండల్స్. ఇది కాకుండా 594 మండల హెడ్ క్వార్టర్స్లోనే మన మీటింగ్ అవ్వాలండి. ప్లస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే 117 ఎన్నో ఉన్నాయి. ఆ 117 కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ ఏదో ఉంటుంది, అక్కడ మళ్ళీ అక్కడ జరగాలండి. సో 590 ప్లస్ 110 అప్పటికే దాటిపోయింది. 700 అయిపోయింది. ఇది కాకుండా ఎంపీలు ఉండేది దానికి హెడ్ క్వార్టర్స్ ఏదో ఉంటుంది, అక్కడ జరగాలి. 700 పైన అవుతాయండి. రోజుకు ఒక్కొక్క మీటింగ్ తీసుకున్నా 700 చోట్ల మీటింగ్లు అంటే 2 సంవత్సరాలు దాటేస్తుందండి. సుదీర్ఘమైన కాలం. చాలా పెద్ద ప్రయత్నం ఇది. ఎంతమంది అలసిపోతారో, ఎంతమంది సొలిసిపోతారో తెలియదు. కానీ ఇది ఒక చిరంతన ప్రవాహంగా వెళ్ళాలని, ఇది ఒక రాష్ట్రంలో మనం చేస్తున్నది ఎలా దేశం అంతా జరగాలి, ప్రపంచం అంతా జరగాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రారంభం మాత్రమే. ఇది స్మాల్ బిగినింగ్, బట్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ బిగినింగ్. ఇది ఎసెన్షియల్ బిగినింగ్. ఎక్కడో ప్రారంభం అవ్వాలి. పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా వారి క్షేత్రాలు కూడా ఎంత తపస్సు చేస్తున్నారో ఇది జరగాలని. వాళ్ళందరూ అనుగ్రహం మనకి లభిస్తోంది. పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఉంది కానీ అన్నీ సిద్ధిస్తున్నాయండి. లేదా జరిగే పనులు కావు ఇవి, చిన్న చిన్న పనులు అవి.
బాలుండి ఇతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా పద్యం నిజంగా నేను నిత్యం అనుకుంటుంటాను. మనం ఎంత చిన్నవాడు, కార్యక్రమం ఎంత దూరం అయింది, మనకి ఎవరు పరిచయాలు ఉన్నాయి, ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి తెలీదు, అంతే దిగుదాం. ఇలాంటి దాంట్లో అందరూ కూడా యథాశక్తి మీరు పాల్గొని ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడైనా సరే కనీసం ఈ ప్రయత్నం మాత్రం చేయండి. పిల్లల కోసమనండి శంకరాచార్య వారి మీద చిన్న బుక్లెట్ తయారు చేసామండి. రేపు మధ్యాహ్నం ఆవిష్కరణ ఉంది. అది సభకు వచ్చిన వాళ్ళందరికీ ఊరికే ఇస్తాం. తర్వాత హై స్కూల్ ఓపెన్ చేసిన పిల్లలందరికీ కూడా 1,00,000 కాపీలు అందించాలని ప్రయత్నం అండి. పిల్లవాడికి ఇస్తే తల్లిదండ్రులు చేరుతుంది ముందర, ఆ కుటుంబం బాగుపడాలి అని ఆ ఉద్దేశంతో అదొకటి ఇస్తున్నామండి. పుస్తకం ప్రింట్ చేయడానికి ఒక్కొక్క పుస్తకానికి 20 రూపాయలు పడుతుంది యావరేజ్ అని, మిగతా ఖర్చులు కలపకుండా. 1,00,000 వస్తారంటే 20 లక్షల రూపాయలు అవుతుంది దానికి. తర్వాత ప్యాంప్లెట్స్ వేయాలి ఏమండి. ఇవన్నీ కూడా చేస్తుండగా పెద్ద ప్రయత్నం ఇదంతా ఏంటంటే లోక కళ్యాణార్థం గుర్తుపెట్టండి. ఎవ్వరి మీద మనకి ద్వేషం లేదు, అభిమానం లేదు. ప్రపంచం బాగుపడాలి, ప్రపంచంలో మనం ఉన్నా కూడా మనకు కూడా పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా లభించాలనే టోటల్లీ పాజిటివ్ యాటిట్యూడ్తో మనం తీసుకునేటువంటి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం అండి ఇది. ఉపన్యాసాలు ఇవి ఉపన్యాసాలు ఇవ్వండి, పోవలేదు 700 ప్లేసులు ఉన్నాయి. అనుకున్నది ఇది. ఎక్కడైనా సరే ఎక్కడ మాట్లాడే చేద్దాం, అందరూ రోడ్డు మీకు రండి, కారులో వచ్చేయండి, రథయాత్ర చేద్దాం, సరదాగా చూద్దామండి. జీవితంలో ఇంతకంటే మనకి అవకాశం ఎవరిస్తారు, మనలో మనకి ఎవరిస్తారండి? పెద్దవాళ్ళు ఎవరు మనకి పిలవరు. మనం పెట్టుకునే ప్రోగ్రాంకి మనం అందరం పిలుచుకుందాం, మనమే పెద్దవాళ్ళం అంతే. మన పెళ్లి మన ఇళ్లలో పెట్టి మనమే పెద్దవాళ్ళం అంతే అని నా ఉద్దేశంతో రేపు సాయంకాలం 4 గంటలకు అది మొదటి కార్యక్రమం అండి. తర్వాత కార్యక్రమం 23వ తారీఖుని, తర్వాత 25వ ఇలా అవుతూనే ఉంటాయి. అందరూ అన్నింటిలో పాల్గొంటారని నేను అనుకోవట్లేదు. కొందరు ఎంతవరకు వీలైతే అంతవరకు పాల్గొంటూ ఉండండి. తర్వాత గ్రామాల్లోకి మనం వెళ్ళే సమయంలో కూడా ఎవరు ఎప్పుడు వీలుంటే, మీరే కాదు మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరుంటే వాళ్ళని తీసుకొస్తూ ఉండండి. 10 మాటలు మీరు కూడా అక్కడ మాట్లాడండి. ఇలా భాష్యంలో ఉన్న రత్నాలు లాంటి వాక్యాలు అక్కడ చెప్తేనే ఉపన్యాసం అయిపోతాయండి. మనం కొత్తగా చెప్పక్కర్లేదు. అసలు కొత్తగా చెప్పక్కర్లేదు. మన ఉపన్యాసాలు మొత్తం ఎన్ని శ్లోకాలు, ఒక శ్లోకానికి 1 గంట పడుతుంది అక్కడ మనం చెప్పేప్పటికి. చాలు, ఉపన్యాసానికి 1 శ్లోకం చాలు. ఎన్ని వందల శ్లోకాలు, ఎన్ని వేల శ్లోకాలు వారు ఇచ్చారండి శంకరులు. మనం చేస్తాం 10 ఏళ్ల నుంచి సుమారు మనం పాఠం చెప్పుకున్నప్పటి నుంచి బ్రహ్మసూత్రాలు చెప్పుకున్నాం కొంతవరకు ఏమండి. తర్వాత ఉపనిషత్తులు చెప్పుకుంటున్నాం, భగవద్గీత చూస్తున్నాం. ఎట్లా అంత ఉందండి అసలు వారు చెప్పిన రచనలకి. చెప్పింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అద్భుతంగా ఉంది. ఎంత రుణపడి ఉంటామండి. అసలు రుణం అనే మాట వస్తే, గురు శిష్య సంబంధం భావిస్తే రుణం లేదు అసలు. వారు చెప్పింది అది చదువుకోవడం, ఆచరించడానికి ప్రయత్నించాడు. ఇంతే మనం చేయాలి కర్తవ్యం, అంతే. ఈ దృష్టితోటి మొత్తం ఎక్కడెక్కడ ఉన్న అంతా కూడా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కాదు. ఇప్పుడు మన సభలో ఉన్నటువంటి వాడు ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడ ప్రదేశాల్లో మీ వీరుని బట్టి మీరు చేస్తూ ఉండండి, ప్రయత్నం చేయండి. సమాజం మాత్రం మనం చేసే కృషి వల్ల భగవద్గీతలో 2వ శ్లోకంలో 2వ అధ్యాయంలో వచ్చింది, నహి కళ్యాణకృత్ కశ్చిత్. జ్ఞాపకం ఉంచుకోండి, 2వ అధ్యాయంలో మనకు వచ్చింది ఈ శ్లోకం. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మంచి పని చేసినవాడు ఎవ్వడు చెడిపోడు అని కృష్ణ పరమాత్మ చెప్పాడండి. ఆయన ఎలాంటిదంటే ఆ వాక్యం నాకు ప్రామిస్ అంటే సంతకం పెట్టి ఇచ్చాడండి ఆయన. కృష్ణ పరమాత్మ విశ్వానికి శాశ్వత కాలాలకి మంచి పని చేసినవాడు ఎవడు చెడిపోడు అని ఆయన సంతకం పెట్టి ఇచ్చాడండి. అయి తీరుతుందండి. నిజంగా మనం మనోవాక్యాకరణలతో మనం అలా ప్రయత్నం చేద్దామని ఆయన అనుగ్రహం, మళ్ళీ అలా ఉండడానికి ఆయన అనుగ్రహం కోరుకుంటూ అందరికీ కూడా ఆహ్వానం అండి. రేపు సాయంత్రం రావడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ కలుద్దాం. అందరికీ స్వాగతం. శ్రీ ఆది శంకరాచార్య వైభవ రథయాత్ర దిగ్విజయమస్తు ఇది దిగ్విజయంగా గురువు గారి బ్రువంతు ఇది విజ్ఞాపన. సంతోషం అండి, చాలా సంతోషం అండి. తథాస్తు. అంతే. మరి కలుద్దాం అందరికీ. గురువు గారు, ఒక చిన్న సందేహం అడగమంటారండి? సందేహం ఇంకా నాకు సందేహం లేదమ్మా. సందేహాలు అయిపోయాయి. సందేహాలు